వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. మనం లైట్ కాన్సెప్ట్స్లో ఉన్నాం కదా. లైట్ గురించి బేసిక్స్ ఇచ్చాను. మొత్తం ఎన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి మనకి? 16 కేసులు, 16 కేసులు ఉన్నాయి కదా. ఈ యొక్క 16 కేసులలో మనం 8 కేసులు చెప్పుకున్నాం కదా. అయితే ఈ 8 కేసులు మీరు ఒకసారి బాగా చూడాలన్నమాట. ఎందుకంటే వీటి మీద చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఎందుకంటే నెక్స్ట్ మనం క్వశ్చన్స్ చేసేటప్పుడు వాటి మీద ఆ కాన్సెప్ట్స్ మీకు ఆల్రెడీ క్లారిటీ ఉంటే మాత్రమే మీరు ఇప్పుడు ఆ యొక్క క్వశ్చన్స్ చేయగలరు అనమాట. ఓకేనా? అయితే ఇప్పుడు నేను మిగిలిపోయిన ఇంకొన్ని కాన్సెప్ట్స్ చెప్పుకుందాం. ఆ కాన్సెప్ట్స్ చెప్పుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక 8 కేసెస్ ఉంటాయి కదా. ఆ 8 కేసెస్ నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. చెప్పుకున్న తర్వాత వరుసగా మనం ప్రాబ్లమ్స్ చెప్పుకుందాం. చెప్పాను కదా మొత్తం 100 క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈ లైట్లో మొత్తం 100 క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకున్నామని. ఈ 100 క్వశ్చన్స్ మీరు చేయగలగాలి అంటే, ఒక బిట్ కూడా మిస్ అవ్వకుండా 100 క్వశ్చన్స్ చేయగలగాలి అంటే ఈ యొక్క ఇంతకుముందు చెప్పిన వీడియో, ఈ వీడియో, ఈ 2 వీడియోలు చూస్తే మాత్రమే చేయగలరు అనమాట. ఓకేనా? ఈ మొత్తం ఈ యొక్క 100 క్వశ్చన్స్లో 80 క్వశ్చన్స్ వరకు కూడా, ఈ మొత్తం ఈ 100 క్వశ్చన్స్లో 80 క్వశ్చన్స్ కూడా నేను చెప్పిన వీడియో, ఈ రోజు వీడియో మీద బేస్ అయి ఉంటుంది. ఓకేనా? ఈ 2 చేస్తే 80% క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయగలరు. రిమైనింగ్ 8 కేసెస్ అని చెప్పే కదా, అవేంటివి? కటకాలు, కాన్వెక్స్ లెన్స్, కాన్కేవ్ లెన్స్ ఉన్నాయి కదా. ఆ కటకాలకు సంబంధించి రిమైనింగ్ 20 అనమాట. ఓకేనా? ముందు వీటి మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. ఈ రోజు చెప్పే లెసన్ చాలా 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 ఇంపార్టెంట్. మీరు లైట్లో ప్రాబ్లమ్స్ చేయాలంటే ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్ ఖచ్చితంగా మీకు ఉండాల్సిందే. ఓకేనా? చూడండి, నిన్న యాక్చువల్గా 1 అవర్లో క్లాస్ అయిపోద్దాం అనుకున్నాను. 1 అవర్ 36 మినిట్స్ పట్టింది. అయినా సరే మీరు కాన్సన్ట్రేషన్గా విన్నారని అనుకుంటాను, అందరు నేర్చుకున్నారని అనుకుంటున్నాను. ఓకే, సో ఈ రోజు ఏం చెప్దామంటే చూద్దాం, కాన్సెప్ట్ పరంగా వెళ్దాం. ఒకవేళ కాన్సెప్ట్ కన్నా మీకు అర్థం కాకపోతే డైరెక్ట్గా షార్ట్ కట్ చెప్పేస్తాను. చెప్పే కదా, షార్ట్ కట్ అంటే షార్ట్ కట్ ఏమి కాదు, ప్రాసెస్, గుర్తుపెట్టుకునే ప్రాసెస్. ఓకేనా? సో స్టార్ట్ చేద్దామా? ఓకే, ఫస్ట్ అసలు లైట్లో నేనేం చెప్పాను? జస్ట్ ఒక ఇంట్రడక్షన్ చెప్పాను లైట్ గురించి ఇంట్రడక్షన్ చెప్పాను. ఆ తర్వాత ఏం చెప్పాను? మీడియంస్ గురించి చెప్పాను. వాటి యొక్క యానకాలు ఏమేమి ఉంటాయో చెప్పాను. ఓకేనా? ఆ తర్వాత ఏం చెప్పాను? రేస్, కిరణాల గురించి చెప్పాను. ఇందులో మళ్ళీ కాన్వెక్స్, కాన్కేవ్ వీటి గురించి చెప్పాను కదా. కన్వర్జింగ్ మిర్రర్ అంటే ఏది? కాన్వెక్స్ మిర్రర్ అంటే పుటాకార దర్పణం. డైవర్జింగ్ మిర్రర్ అంటే ఏది? ఓకేనా? కుంభాకార కటకం, కుంభాకార దర్పణం అంటే ఏంటిది? కాన్వెక్స్ మిర్రర్. ఓకేనా? ఇట్లా చెప్పుకున్నాం కదా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ప్రాబ్లమ్స్లో కాన్వర్జింగ్ మిర్రర్ అనే ఇస్తారు ఒక్కొక్కసారి, కాన్కేవ్ మిర్రర్ అని ఎవరు. ఎందుకంటే కాన్కేవ్ మిర్రర్ని ఏమని పిలుస్తారు? కాన్వర్జింగ్ మిర్రర్ అని పిలుస్తారు కదా. సో అట్లా దానికోసం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఏం చెప్పుకున్నాం? జస్ట్ అసలు రిఫ్లెక్షన్ అంటే ఏంటో చెప్పుకుందాం. రిఫ్లెక్షన్ అంటే ఏంటిది? పరావర్తనం. ఈ యొక్క పరావర్తనం గురించి చెప్పుకున్నాం. అవునా? అంతే, ఇంకే చెప్పుకుంది. అంటే ఒక్క రిఫ్లెక్షన్ అనే కాన్సెప్ట్ గురించే మనం మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఓకేనా? సో దీని తర్వాత వచ్చేసి ఇప్పుడు నేనేం చెప్తాను అంటే, ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళంతా ఫస్ట్ ఆ వీడియో చూస్తే మాత్రమే, ఆ వీడియో చూస్తే మాత్రమే ఇది అర్థమైద్ది. ఓకేనా? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఫార్ములాస్. ఏంటిది? ఈ యొక్క మిర్రర్ ఫార్ములా 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v ప్లస్ 1/u, ది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? ఇది ప్లస్. ఓకేనా? ప్లస్. ఓకేనా? అయితే మీరు అనుకుంటారు ఇలా కూడా రాయొచ్చు కదండి సార్, 1/f ఈజ్ ఈక్వల్ టు 1/u ప్లస్ 1/v. ఇది కూడా కరెక్టే, మీరు అన్నది కూడా కరెక్టే, ఇది కరెక్టే. కానీ మీరు ఇది మాత్రమే గుర్తుపెట్టుకోవాలి, ఇది గుర్తుపెట్టుకోవద్దు. ఎందుకు సార్? రెండు ఒకటే అయినప్పుడు ఇది ఎందుకు గుర్తుపెట్టుకోవద్దు, ఇది ఎందుకు గుర్తుపెట్టుకోవాలి? నేనేం చెప్పాను? ఇదేంటిది? మిర్రర్ ఫార్ములా. ఇది మిర్రర్ ఫార్ములా. మరి లెన్స్కి అంటే కటకాల ఫార్ములా ఏంటిది అంటే 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v మైనస్ 1/u. ఇది కటకాల యొక్క ఫార్ములా అనమాట. అయితే చూడండి, ఇది గుర్తుపెట్టుకుంటే జస్ట్ మీరు ఇక్కడ సైన్ చేంజ్ చేస్తే సరిపోయింది. కానీ ఇది గుర్తుపెట్టుకుంటే 1/f ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/u ప్లస్ 1/v. ఇట్లా అంటే ముందు మైనస్ పెట్టినట్టు గుర్తుపెట్టుకోవాలన్నమాట. అంత కన్ఫ్యూజన్ ఎందుకు? జస్ట్ మీరు కనుక ఇది గుర్తుపెట్టుకుంటే ఫస్ట్ 1/v రాయాలి, ఫస్ట్ 1/u రాయాలి అని గుర్తుపెట్టుకుంటే జస్ట్ మధ్య సైన్ కన్వర్షన్ చేస్తే సరిపోద్ది, సైన్ మారిస్తే సరిపోయిద్ది. సో ఇదేంటిది? మిర్రర్ అంటే దర్పణాలకు సంబంధించిన ఫార్ములా, చాలా చాలా ఇంపార్టెంట్. ఇదేంటిది? లెన్స్కి సంబంధించిన ఫార్ములా. ఈ లెసన్లో లెన్స్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఎందుకని? ఇంకా మనం లెన్స్లోకి వచ్చామా? లెన్స్లో 8 కేసెస్ నేర్చుకున్న తర్వాత ఇది నేర్చుకోవాలి కదా. సో ఈరోజు నేను చెప్పేది మీకు ఏంటిది అంటే, ఇక్కడ మైనస్ ఎప్పుడు పెట్టాలి, ఇక్కడ మైనస్ ఎప్పుడు పెట్టాలి, ఇక్కడ మైనస్ ఎప్పుడు పెట్టాలి, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? చూద్దాం. సో ఈరోజు సైన్ కన్వెన్షన్స్ అంటే గుర్తులు మార్చడం. ఓకేనా? ఈ గుర్తులు ఎలా మార్చాలి అనేది చూడండి. ఇక్కడ చూడండి ఏముంది?
చూడండి, ప్లస్ ఎప్పుడు తీసుకుంటాం, మైనస్ ఎప్పుడు తీసుకుంటాం, ప్లస్ ఎప్పుడు తీసుకుంటాం, మైనస్ ఎప్పుడు తీసుకుంటాం. సో ఇది చూస్తే బుర్ర పోతుంది అనమాట, ఏమీ అర్థం అవ్వదు. నేను ఈజీగా చెప్తాను, ఆ తర్వాత చూడండి, ఓకేనా. సో ఇక్కడ చెప్పే ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఎన్సీఆర్టీ లెవెల్ ఇన్ఫర్మేషన్, ఎన్సీఆర్టీ 10th క్లాస్, ఎన్సీఆర్టీ 11th క్లాస్, ఎన్సీఆర్టీ 12th క్లాస్, ఓకేనా. అవి చదివినా కూడా మీకు అర్థం అవ్వు. జస్ట్ మీకు మీ యొక్క మైండ్కి మరీ భారం పెట్టకుండా చాలా ఈజీగా చెప్పడానికి ట్రై చేస్తాను, ఓకేనా. సో ఓకే, చూద్దాం అదేంటిది అంటే, అది చెప్పబోయే ముందు ఒకటి చూడండి. మనం ఏం చెప్దాం అనుకున్నాం, సైన్ కన్వర్షన్స్, ఓకేనా. సైన్ కన్వెన్షన్స్ అంటే ఏంటి అంటే, కొన్ని మెజర్మెంట్స్ చేసేటప్పుడు కొన్ని గుర్తులు మార్చాల్సి వచ్చింది. అవి ఏంటివి అంటే, ప్లస్ వాల్యూస్, మైనస్ వాల్యూస్ అందులో ఇంక్లూడ్ చేయాల్సి వచ్చింది. సో ఎలా ఇంక్లూడ్ చేయాలి, దేని ప్రకారం ఇంక్లూడ్ చేయాలనేదే ఈ సైన్ కన్వెన్షన్. అయితే ఇది ఫస్ట్ పాయింట్. ఈ యొక్క సైన్ కన్వెన్షన్ అనేది దేని ప్రకారం చేస్తామంటే, బేస్డ్ ఆన్ కార్టేషియన్ ప్లేన్లోనే కదా ప్లస్ వాల్యూస్ మైనస్ వాల్యూస్ వస్తాయి. మీకు గుర్తుండే, మీరు చదువుకునే కోఆర్డినేట్ జామెట్రీ కాకుండా కోఆర్డినేట్ జామెట్రీ ఉండిద్ది కదా, అందులో కార్టేషియన్ ప్లేన్ ఎలా ఉండిద్ది, ఇలా ఉండిద్ది. ఏమంటాం, ఇక్కడ ప్లస్ వాల్యూస్, ఇక్కడ మైనస్ వాల్యూస్, ఇక్కడ మైనస్ వాల్యూస్. అదే ఇక్కడ మీకు తెలుసు కదా, ప్లస్ అని, ప్లస్ మైనస్ అని, మైనస్ ప్లస్ అని, మైనస్ అని ఇలా ఉంటాయి కదా. సో దీని ప్రకారంగా మాత్రమే ఈ యొక్క సైన్ కన్వెన్షన్ వాల్యూస్ అని చెయ్యాలి. కానీ ఇక్కడ కనుక నేను కార్టేషియన్ ప్లేన్ మీకు చెప్పాను అంటే చాలా కన్ఫ్యూజన్ అయిపోతారు. అందుకని చెప్పేసి ఈజీ వేలో అంటే షార్ట్ కట్ మీన్స్ ప్రాసెస్, ఒక చిన్న ప్రాసెస్ ద్వారా నేను మీకు ఈజీగా ఉన్నది చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇదే కార్టేషియన్ ప్లేన్ తీసుకోండి. ఇక్కడ కనుక మీ ఇమేజ్ పడితే పాజిటివ్ తీసుకోండి, ఇక్కడ పడితే నెగిటివ్ తీసుకోండి, ఇక్కడ పడితే నెగిటివ్ తీసుకోండి, ఇక్కడ అయితే నెగిటివ్ తీసుకోండి, ఇట్లా చెప్తా ఉంటారు అనమాట కార్టేషియన్ ప్లేన్లో. కానీ ఆ కాన్సెప్ట్ మీరు నేర్చుకుంటే ఏమైంది అంటే గుర్తుండదు. ముందు చెప్పడానికి నేను చెప్పేస్తాను చెప్పడానికి, కానీ మీకు ఎగ్జామ్ దాకా గుర్తుండాలి కదా. అందుకని చెప్పేసి నేను ఈ కార్టేషియన్ ప్లేన్ యూజ్ చేయదలుచుకోలేదు. కానీ మామూలుగా ఇది కాన్సెప్ట్ చెప్పాలి కాబట్టి ఏమంటున్నానంటే, ఈ యొక్క సైన్ కన్వెన్షన్స్ అని దేని ఆధారంగా మనం మారుస్తాము అంటే, కార్టేషియన్ ప్లేన్ ప్రకారం దాని ఆధారంగా మారుస్తాం, ఓకేనా. అయితే నెక్స్ట్ చూడండి, మళ్ళీ ఏంటి అంటే ఇంకొక నీకు చెప్పాల్సింది ఏంటిది అంటే, ఈ యొక్క డిస్టెన్సెస్, మెజర్మెంట్ డిస్టెన్స్ అనేవి, మెజరబుల్ డిస్టెన్సెస్. చూడండి, నేను ఆల్రెడీ చెప్పాను మీకు, ఏమని, అర్థం అవ్వకపోయినా సరే వినడానికి ట్రై చేయండి. చివరి 5 నిమిషాల్లో ఏం చెప్పాను అనేది ఒక కాన్సెప్ట్ ఇచ్చేస్తాను. ఆ 5 నిమిషాల్లో మీకు అర్థం అవ్వాలంటే ఇక్కడ చెప్పే ప్రాసెస్ అంతా మీరు వినాలి, ఓకేనా. ఇది వింటేనే ఆ 5 మినిట్స్లో మీకు మొత్తం వచ్చేస్తుంది. లాస్ట్ వీడియోలో మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, ఏం చెప్పుకున్నాం లాస్ట్ వీడియోలో, ఇదొకటి ఈ కాన్కేవ్ మిర్రర్. ఏమన్నాము, ఎక్కడో ఇన్ఫినిటీలో పడితే ఎట్లా, బిహైండ్ సి పడితే ఎట్లా, ఎట్ సి పడితే ఎట్లా, ఎఫ్ మీద బిట్వీన్ ఎఫ్ అండ్ సి మీద పడితే ఎట్లా, ఎఫ్ మీద పెడితే ఎట్లా, ఇది ఎట్లా, ఇట్లా కన్వర్షన్ చేసుకున్నాం కదా. సో ఈ 5 నిమిషాల్లో మీకు అర్థమైంది అంటే ఆ 1 అవర్ వినబట్టే కదా మీకు అర్థమైంది. సో ఇది కూడా అలాగే వినేయండి, ఓకేనా. సో చూడండి, ఇక్కడ నేను చెప్పేది ఏంటిదంటే 1/f = 1/u + 1/v, ఇదే కదా. దీనికి గుర్తులు ఎలా మార్చాలి అనేదే నేను చెప్తున్నాను, ఓకేనా. సో చూడండి, ఇప్పుడు ఒకటి తీసుకుందాం. ఏమని, ఫస్ట్ ఇది ఏంటిది, పుటాకార దర్పణం అంటే ఏంటిది, కాన్కేవ్ మిర్రర్. ఇక్కడ పోల్ ఉండిద్ది, ధ్రువం తెలుసు కదా, ఇక్కడ ఫోకస్ లేదా ప్రిన్సిపల్ ఫోకస్. ఇదేంటిది, సెంటర్ ఆఫ్ ది కర్వేచర్, ఒక గోళానికి ఉండే ఏంటిది మధ్యలో కేంద్రకం లాంటిది, ఓకేనా. సో ఈ మొత్తాన్ని ఏమంటారు, ఈ మొత్తం రేఖని ప్రిన్సిపల్ యాక్సిస్ అంటారు. ఇది ఆల్రెడీ మీకు అలవాటు అయిందని అనుకుంటున్నాను. సో ఇట్లా ఉన్నప్పుడు చూడండి, నేను చెప్పే జాగ్రత్తగా వినండి. ఇదే ఇప్పుడు మీకు బేస్ ఇదే అనమాట. ఇంకా మీకు ప్రాబ్లమ్స్ అనేవి మీకు తప్పు ఆన్సర్ రాకూడదు అంటే, కరెక్ట్గా ఆన్సర్ రావాలంటే ఇదే మీకు బేస్. మధ్యలో గీస్తున్నాను, సైడ్కి గీస్తే మీకు క్లారిటీ ఉండిద్ది లేదని చెప్పి మధ్యలో గీస్తాను మళ్ళీ చెడిపేసి, ఓకేనా. సో ఇదేంటిది, పుటాకార దర్పణం అంటే కాన్కేవ్. ఇదేంటిది, పోల్ అంటే ధ్రువం. ఇదేంటిది, ఫోకస్ లేదా ప్రిన్సిపల్ ఫోకస్. ఇదేంటిది, సెంటర్ ఆఫ్ ది కర్వేచర్, ఓకేనా. ఇది మొత్తాన్ని ఏమంటారు,
ప్రిన్సిపల్ యాక్సిస్, ఒక ఊహారేఖ లాంటిది ప్రిన్సిపల్ యాక్సిస్. ఓకేనా? చూడండి ఇప్పుడు చూడండి. ఓకే, ఇప్పుడు చూడండి అద్దానికి. ఓకేనా? నేను చెప్పేది ఇప్పుడు షార్ట్ కట్ లాంటిది. ఓకేనా? ప్రాసెస్ లాంటిది. చూడండి, ఎప్పుడైనా సరే ఒక ఇమేజ్ కానీ ఒక ఇమేజ్ కానీ అద్దానికి ముందు పడితే, ఒక ఇమేజ్ కానీ అద్దానికి ముందు పడితే ఎలా తీసుకోవాలి, అద్దానికి తర్వాత ఎలా పడితే అలా తీసుకోవాలి అనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. చూడండి, మనకి ఇక్కడ మెయిన్గా కావాల్సిన వాల్యూస్ ఏంటి అంటే, మనకి ఇక్కడ మెయిన్గా కావాల్సిన వాల్యూస్, ఒక ప్రాబ్లం చేయాలి అంటే అది కాన్వెక్స్ అయినా కాన్కేవ్ అయినా ఒక ప్రాబ్లం చేయగలగాలి అంటే మీకు కావాల్సిన వాల్యూస్ ఏంటో నేను చెప్తాను. చూడండి, ఫస్ట్ కాన్కేవ్ చూద్దాం. కాన్కేవ్ గురించి చూద్దాం, అంటే పుటాకార దర్పణం చూద్దాం. నెక్స్ట్ కాన్వెక్స్ గురించి చూద్దాం. అయితే ఇక్కడ మెయిన్గా మనకు ప్రాబ్లమ్స్ చేయాలి అంటే మనకు కావాల్సింది ఏంటివి అంటే ఫోకల్ లెంత్. ఫస్ట్ ఎఫ్ కావాలి, ఎందుకంటే 1/f అనే ఫార్ములాలో 1/f అంటే ఎఫ్ ఉంది కదా, ఎఫ్ ఉండాలి. ఈ ఎఫ్ని ఎలా మార్చాలి? మైనస్గా మార్చాలా, ప్లస్గా మార్చాలా? ఎందులో? కాన్కేవ్లో. అయితే కాన్వెక్స్లో ఎలా మార్చాలి? ఫస్ట్ది. సెకండ్ వచ్చేసి మనకేంటి ఫార్ములా? 1/f = 1/v, అంటే v ఉంది కదా, సో వీని ఎలా మార్చాలి? ప్లస్ ఎప్పుడు మార్చాలి, మైనస్ ఎప్పుడు మార్చాలి? నెక్స్ట్ ఇవి మీకు ఎవ్వరు చెప్పరు, ఎక్కడ దొరకవు, మీకు అర్థం అవ్వు. కానీ నేను జాగ్రత్తగా నిదానంగా చిన్నగా తీసుకెళ్తున్నా కాన్సెప్ట్లోకి, జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ యు కూడా కావాలి కదా, యు ఎలా మార్చాలి? ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి కావాల్సింది ఏంటంటే హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఒక వస్తువే కదా, ఒక వస్తువుని నించోబెట్టామంటే ఆ వస్తువే కదా ఈ వెళ్ళేసి ప్రతిబింబంగా పడేది. సో ఒక హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, ఒక వస్తువు యొక్క ఎత్తుని ఎలా తీసుకుంటాం? హైట్ ఆఫ్ ది ఇమేజ్, ఆ వస్తువు వల్ల పడ్డ ప్రతిబింబం ఎత్తుని ఎలా తీసుకుంటాం? ఓకేనా? ఇది కూడా అంతే, చాలా చాలా ఇంపార్టెంట్. మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇవి ఫిల్ చేయాలి. నిన్న ఎలాగైతే ఆ 6 కేసెస్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇవి ఫిల్ చేయాలి అని చెప్పాను, ఇవి ఫిల్ చేయడానికి ఇదంతా చెప్పాను. సో ఇప్పుడు ఇవి ఫిల్ చేయాలి, మైనస్లతో కానీ ప్లస్లతో కానీ ఫిల్ చేయాలంటే మీకు కాన్సెప్ట్ చెప్తే కార్టేషియన్ ప్లేన్ అర్థం అవ్వదేమో అని చెప్పి నేను షార్ట్ కట్ ప్రాసెస్ చెప్తున్నాను, అదేంటో వినండి. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ కాన్కేవ్ గురించి చూద్దాం, ఆ తర్వాత కాన్వెక్స్కి వెళ్దాం. ఓకేనా? సో కాన్కేవ్ గురించి చూద్దాం. ఇక్కడ షార్ట్ కట్ ఏంటిది అంటే, ఇదే కదా అద్దం, ఇదేమో అద్దం వెనకాల, ఇదేమో అద్దం ముందు. ఓకేనా? అద్దం ముందు ఏమైనా ఉండనివ్వండి, అద్దం ముందు ఇక్కడ ఏమున్నాయి చెప్పండి? ఫోకల్ లెంత్ ఉంది. ఓకేనా? సో ఇది ఎఫ్ ఉంది. ఓకేలా, ఎఫ్ మనం యూస్ చేయము. ఓకే, ఇది కూడా ఉంది, అద్దం ముందే కదా ఉంది. నెక్స్ట్ ఇంకా ఏముంది? ఆర్ అంటే ఏంటిది? రేడియస్ ఆఫ్ ది కర్వేచర్, ది డిస్టెన్స్ ఫ్రమ్ ది సెంటర్ ఆఫ్ ది స్పియర్ టు ది పోల్. చెప్పుకున్నాం కదా, సో ఇది ఉంది. నెక్స్ట్ ఏముంది? సెంటర్ ఆఫ్ ది స్పియర్. ఇవన్నీ ఉన్నాయి. ఓకేనా? ఇవన్నీ అద్దం ముందే ఉన్నాయి, అవునా? ఇంకొకటి దేనిలో? కాన్కేవ్లో ఈ వాల్యూస్ అన్ని అద్దం ముందు ఉన్నాయి, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు నాకు ఒక క్వశ్చన్ చెప్పండి. ఒక వస్తువుని మనం ఎప్పుడైనా సరే అద్దం ముందు పెడతామా, అద్దం లోపలికి దూరిపోయి అద్దంలో పెడతామా వస్తువుని? కాదు కదా. ఎప్పుడు కూడా ఒక వస్తువుని అద్దం ముందు మాత్రమే మనం పెడతాం. మనం అద్దంలోకి దూరిపోయి అద్దంలో ఇమేజ్ మనం ఆబ్జెక్ట్ పెట్టగలమా, అంటే వస్తువుని పెట్టలేం కదా. సో ఎప్పుడు కూడా అద్దం ముందు మాత్రమే ఆబ్జెక్ట్ ఉండిద్ది. ఓకేనా? అద్దం ముందు మాత్రమే ఆబ్జెక్ట్ ఉండిద్ది, అంటే ఆబ్జెక్ట్ కూడా, వస్తువులు కూడా అద్దం ముందు మాత్రమే ఉంటాయి. ఓకేనా? ఇది చెప్పబోయే ముందు ఇంకొకటి చెప్తున్నా చూడండి. ఇక్కడ మీ అందరికి తెలుసనే అనుకుని నేను చెప్పలేదు, ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే ఇప్పుడు నేర్చుకోండి. అదేంటిది అంటే ఎఫ్ అంటే ఫోకల్ లెంత్, వి అంటే ఇమేజ్ డిస్టెన్స్, ప్రతిబింబం యొక్క దూరము. ఓకేనా? యు అంటే వస్తువు యొక్క దూరం, ఒక వస్తువు యొక్క దూరం అంటే ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంది, అద్దం నుంచి ఎంత దూరంలో వస్తువు ఉంది అని అర్థం. ఓకే, ఇమేజ్ డిస్టెన్స్ అంటే ఏంటంటే ఒక అద్దం నుంచి ఎంత దూరంలో ఈ యొక్క ప్రతిబింబం పడింది అని అర్థం. ఓకేనా? హెచ్ఓ అంటే హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. చూడండి, ఇది హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఇంత ఎత్తుందా? ఇది ఎంత? 1 సెంటీమీటరా, 2 సెంటీమీటర్లా, 5 సెంటీమీటర్లా, 10 సెంటీమీటర్లా, లేదా 20 మీటర్లా, 30 మీటర్లా, అంటే ఇది హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఇది ఓకేనా? ఇది హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఓకే, నెక్స్ట్ హైట్ ఆఫ్ ది ఇమేజ్. ఆ యొక్క వస్తువు వల్ల ఇమేజ్ ఫామ్ అవుతుందా? ఈ కేసులో 5 ఇమేజెస్ ఇక్కడ ఫామ్ అవుతాయి, 5 కేసులలో 5 ఇమేజెస్ ఇక్కడ ఫామ్ అవుతాయి. ఒక కేసు మాత్రమే అద్దం వెనక పడిద్ది. ఓకేనా? ఆ యొక్క
ఇమేజ్ యొక్క హైట్ ఎంత, సేమ్గా ఉండిద్దా, లార్జ్గా ఉండిద్దా, డిమినిష్డా, హైలీ డిమినిషా ఇలా అనుకున్నాం కదా. మరి ఎంత, ఈ యొక్క సైజు 1 మీటర్ అయితే అది ఎంత పడింది, ఓకేనా, దాని యొక్క డిస్టెన్స్ అనమాట. సో ఇదేంటిది, ఫోకల్ లెంత్, ఇది అందరికీ తెలుసు. ఇదేంటిది, ఇమేజ్ డిస్టెన్స్, ప్రతిబింబం యొక్క దూరం. ఇదేంటిది, వస్తువు యొక్క దూరం, ఓకేనా. ఇదేంటిది, హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, ఒక వస్తువు యొక్క ఎత్తు. ఇదేంటిది, ఇమేజ్ యొక్క ఏంటి, ఇమేజ్ అంటే ప్రతిబింబం యొక్క ఎత్తు, ఓకేనా. సో సేమ్ ఇవి కూడా ఇంతే, ఓకేనా, ఇవి కూడా ఇంతే, ఓకేనా, ఇవి కూడా ఇంతే. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే కాన్కేవ్ మిర్రర్లో, పుటాకార దర్పణంలో, కాన్కేవ్ మిర్రర్ అంటే పుటాకార దర్పణం కదా, ఈ యొక్క పుటాకార దర్పణంలో నెగిటివ్ ఎప్పుడు తీసుకుంటాము అంటే అద్దానికి ముందు వైపున ఉన్న వాటినన్నిటికీ నెగిటివే తీసుకుంటాం. అద్దానికి ముందు వైపున ఏ వాల్యూస్ అయినా ఉండనివ్వండి, ఏ వాల్యూస్ ఉన్నా సరే నెగిటివే తీసుకుంటాం. అద్దానికి వెనక వైపు ఉన్న వాటినన్నిటిని పాజిటివ్ తీసుకుంటాం. అద్దానికి వెనక వైపు ఉన్న వాటినన్నిటిని పాజిటివ్గా తీసుకుంటాం. ఏ కేసులో, కాన్కేవ్ కేసులో. చాలా చాలా ఇంపార్టెంట్. నేను చిన్నగా ప్రాసెస్లోకి ఎంటర్ అవుతున్నాను, మీరు అబ్జర్వ్ చేయండి. ఈ యొక్క కాన్కేవ్ మిర్రర్ అంటే పుటాకార దర్పణం, మళ్ళీ చెప్తున్నాను మీరు గుర్తుపెట్టుకోవడానికి. కాన్కేవ్ మిర్రర్ అంటే పుటాకార దర్పణం. ఈ యొక్క పుటాకార దర్పణంలో ఇక్కడ వాల్యూస్ ఎలా తీసుకోవాలి అంటే అద్దానికి ముందు వైపు ఏమైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మైనస్సే తీసుకోవాలి. అద్దానికి వెనక వైపు ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్లస్ తీసుకోవాలి. ఇది అర్థమైందని అనుకుంటున్నాను. ముందు వైపు ప్లస్, వెనక వైపు మైనస్, ముందు వైపు ప్లస్, వెనక వైపు మైనస్. ఇంకొక 2 షార్ట్ కట్లు ఉన్నాయి, కానీ దీన్నే మీకు అలవాటు చేస్తున్నా, కన్ఫ్యూజ్ చేసుకోలేదు, ఓకేనా. మళ్ళీ చెప్తున్నా, కాన్కేవ్ మిర్రర్లో, ఈ యొక్క కాన్కేవ్ మిర్రర్ పుటాకార దర్పణంలో అద్దానికి ముందు వైపు ఏమున్నా సరే నెగిటివే, అద్దానికి వెనక వైపు ఏమున్నా సరే పాజిటివే. ఇప్పుడు చూడండి, ఇదేంటిది, ఫోకల్ లెంత్ అంటే స్మాల్ ఎఫ్. ఈ స్మాల్ ఎఫ్ అనేది ఇప్పుడు అద్దానికి ముందుందా, అద్దానికి వెనకాల ఉందా? అద్దానికి ముందే కదా ఉన్నది. సో ఇది అద్దం, ఓకేనా. ఇది వెనకాల, అందుకే కదా కోటింగ్ వేసాం, ఓకేనా, అందుకే కదా కోటింగ్ వేసాం. సో ఇదేంటిది, అద్దము వెనకాల, ఇది అద్దం వెనకాల, ఇది అద్దం ముందు. కాబట్టి అద్దం ముందు ఏముంది, ఎఫ్ అనేది అద్దం ముందే ఉంది, కాబట్టి -F తీసుకోవాలి, -F తీసుకోవాలి. నెక్స్ట్ వి చూడండి, వి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ యు అంటే ఏంటి, వస్తువు దూరం. నేనేం చెప్పాను, ఒక వస్తువుని అద్దం ముందు పెడతామా, మనం అద్దంలోకి దూరిపోయి అద్దంలో పెడతామా? కాదు కదా. ఒక వస్తువుని ఎప్పుడు కూడా అద్దం ముందే కదా మనం ఉంచుతాం, అద్దం ముందు మాత్రమే ఉంచగలం, అదే కదా ఆప్షన్. కాబట్టి అద్దము ముందు ఉంది. అద్దము ముందు ఉన్నప్పుడు అంటే ఇదే కదా ఒక ఆబ్జెక్ట్ ఇదే కదా. అంటే ఈ యొక్క వస్తువుని ఎప్పుడు కూడా అద్దం ముందే ఉంచుతాము. అద్దం ముందు ఉంచితే ఏంటిది, అద్దం ముందు ఎప్పుడు ఉంచినా సరే నెగిటివ్, అద్దం వెనకాల ఉంచితే మాత్రమే పాజిటివ్. అయిపోయినాయా? సో 5లో 2 ఫిల్ చేసేసాం. ఇది ఒకసారి నేను మళ్ళీ చెప్తాను. ఇది చూడండి, హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ చూడండి. ఇది ప్లస్ తీసుకోవాలా మైనస్ తీసుకోవాలా అంటే, జస్ట్ ప్లస్ తీసుకోవాలా మైనస్ తీసుకోవాలా అంటే ఇది జస్ట్ కామన్ సెన్స్. అదేంటిది అంటే చూడండి, మీ ఎత్తు ఎంత అంటే 5 అడుగులో 6 అడుగులో 4 అడుగులో చెప్తారు, అవునా. 5.7 అనో 5.6 అనో ఇలా చెప్తారు. నా ఎత్తు -5.6, నా ఎత్తు -6, నా ఎత్తు మా యొక్క బిల్డింగ్ యొక్క హైట్, ఒక బిల్డింగ్ యొక్క హైట్ -10 మీటర్స్. ఒక విగ్రహం యొక్క, ఇప్పుడు వినాయక చవితి వస్తుంది, ఈ యొక్క విగ్రహం యొక్క ఎత్తు, వినాయకుని యొక్క ఎత్తు -5 సెంటీమీటర్స్, -10 సెంటీమీటర్స్, -30 ఇలా చెప్తామా? నేను ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నానంటే ఒక వస్తువు ఎత్తు అనేది ఎప్పుడైనా సరే పాజిటివ్లో మాత్రమే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనమే హ్యూమన్ బీయింగ్స్, మన ఎత్తు 5.7, ఫర్ ఎగ్జాంపుల్ నాది 5.7. ఇప్పుడు నాది 5.7 అంటే నేనేం చెప్తాను, 5.7 అనే చెప్తాను, అంతేగాని నా ఎత్తు -5.7 అని చెప్పను కదా. సో ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నానంటే ఒక వస్తువు యొక్క ఎత్తు ఎప్పుడైనా సరే పాజిటివ్ మాత్రమే ఉండాలి. అద్దానికి ముందు ఉంది కదా అని చెప్పేసి నెగిటివ్ పెట్టద్దు. ఎందుకు అంటే వస్తువులు ఎప్పుడు కూడా నెగిటివ్, అసలు ఎత్తులు అనేవి ఎప్పుడు నెగిటివ్లో ఉండవు. భూమి నుంచి కొంత ఎత్తులో ఉన్నాయి అంటాం కానీ నెగిటివ్ హైట్ని ఎలా తీసుకుంటాం, నెగిటివ్ హైట్ని తీసుకోం కదా. సో పాజిటివ్. ఇంతవరకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ 2 కేసులు నేను ఎక్స్ప్లెయిన్ చేసే ముందు, మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒకటి చెప్తున్నా చూడండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి, మళ్ళీ ఫస్ట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా.
ఇది ఒక అద్దం. ఏంటిది? కాన్కేవ్ మిర్రర్. ఈ యొక్క కాన్కేవ్ మిర్రర్లో ముందు వైపు ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని నెగిటివ్గా తీసుకోవాలి. మరి ముందు వైపు ఏమున్నాయి చూడండి. ముందు వైపు ఫోకల్ లెంత్ ఉంది. ఓకే, ఇంకా ఇక్కడ ఏ వాల్యూస్ కావాలో అవి చూసుకుందాం. చూడండి, ఎఫ్ అనేది ముందే ఉందా? ముందే ఉంది. సో మైనస్. యు అనేది ముందే ఉందా? ఇదిగోండి ఒక ఆబ్జెక్ట్. మనం ఎప్పుడు ఒక వస్తువుని అనేది అద్దం ముందు మాత్రమే పెడతాం, అద్దం వెనక పెట్టడానికి అసలు ఛాన్సే లేదు కదా. సో అందుకని చెప్పేసి ముందు మాత్రమే పెడతాం కాబట్టి నెగిటివ్ తీసుకున్నాం. ఓకేనా, నెగిటివ్ తీసుకున్నాం. ముందు మాత్రమే పెట్టాం కాబట్టి నెగిటివ్ తీసుకుందాం. ఓకేనా. నెక్స్ట్, హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఒక వస్తువుని మనం ఎత్తు కొలిచేటప్పుడు పాజిటివ్లో కొలుస్తాం కానీ మైనస్లో కొలవం కదా, అందుకని చెప్పేసి పాజిటివ్లోనే తీసుకున్నాం. ఇంతవరకు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ 2 కేసులు చూద్దాం. పాజిటివ్ పెట్టాలా నెగిటివ్ పెట్టాలా చూద్దాం. ఓకేనా. నెక్స్ట్, ఇదేంటమ్మా? ఇమేజ్ డిస్టెన్స్. నాకు ఒక విషయం చెప్పండి. ఉన్న 6 కేసెస్లో ఈ యొక్క కాన్కేవ్ మొత్తంలో 6 కేసులు చెప్పుకున్నాం. 6 కేసులలో ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? అద్దం ముందు ఎప్పుడు ఫామ్ అయింది? చూడండి, నేను చెప్తున్నా చూడండి. ఫస్ట్ కేసులో ఇక్కడ ఫామ్ అయింది, అవునా? సెకండ్ కేసులో ఇక్కడ ఫామ్ అయింది, అవునా? థర్డ్ కేసులో ఇక్కడ ఫామ్ అయింది, ఫోర్త్ కేసులో ఇక్కడ ఫామ్ అయింది, ఫిఫ్త్ కేసులో ఇక్కడ ఫామ్ అయింది, సిక్స్త్ కేసులో ఇక్కడ ఫామ్ అయింది. మీకు ఐడియా ఉంటే చూడండి, మళ్ళీ చెప్తున్నా. ఆబ్జెక్ట్ని ఇన్ఫినిటీ డిస్టెన్స్లో అనంత దూరంలో పెడితే దాని యొక్క ఇమేజ్ అనేది ఎఫ్ మీద పడింది. బిహైండ్ సి పెడితే దాని ఇమేజ్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి మధ్యలో పడింది. సి మీద పడితే సి మీద మాత్రమే పడింది. సి అండ్ ఎఫ్ మధ్యలో పెడితే బిహైండ్ సి పడింది. ఎఫ్ మీద పెడితే ఇన్ఫినిటీలో అయింది. ఇక్కడతో ఈ యొక్క సైకిల్ అయిపోయింది కాబట్టి ఇక ఎఫ్ మధ్యలో అండ్ పి మధ్యలో పడితే ఇది వెనక వచ్చి పడింది, మిర్రర్ వెనకాల వచ్చి పడింది. ఇప్పుడు చెప్పండి, వి అనేది పాజిటివ్ ఎప్పుడు తీసుకుంటాం, నెగిటివ్ ఎప్పుడు తీసుకుంటాం? నేను చెప్పిన క్లాస్లో ఫస్ట్ టైం మీకు ఇంట్రడక్షన్ చేశాను. అదేంటి తెలుసా? రియల్ ఇమేజెస్, రియల్ అండ్ ఇన్వర్టెడ్. రియల్ అని కనిపిస్తే పక్కన ఖచ్చితంగా ఇన్వర్టెడ్ అని రావాల్సిందే. ఇది చెప్పానా? రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజెస్ ఆర్ ఫార్మ్డ్ ఆల్వేస్. రియల్ ఇమేజెస్ ఆర్ ఫార్మ్డ్ ఆల్వేస్ ఫ్రంట్ సైడ్ ఆఫ్ ది మిర్రర్. మిర్రర్కి ముందు వైపు ఎప్పుడు కూడా రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ మాత్రమే ఫామ్ అవుతాయి. ఈ యొక్క బ్యాక్ సైడ్ మాత్రం ఎప్పుడు వర్చువల్ ఇమేజెస్ మాత్రమే ఫామ్ అవుతాయి అని చెప్పాను. దీన్ని బట్టి చూడండి, వి అనేది మైనస్ తీసుకోవాలి. ఎప్పుడు అద్దానికి ముందు వైపు ఎప్పుడైనా సరే వి అనేది నెగిటివే తీసుకోవాలి. అద్దానికి ముందు వైపు ఏమున్నా సరే నెగిటివ్ తీసుకోవాలి. అద్దానికి ముందు వైపు ఫస్ట్ ఇమేజ్, సెకండ్ ఇమేజ్, థర్డ్ ఇమేజ్, ఫోర్త్ ఇమేజ్, 5 ఇమేజ్. అంటే 5 కేసులలో అద్దానికి ముందు వి పడుతుంది. అంటే విని 5 సార్లు మైనస్ చేయాలి, 5 కేసులలో మైనస్ చేయాలి. దాన్ని సింపుల్గా ఏమంటామంటే వి అనేది మైనస్ తీసుకోవాలి. ఎప్పుడు అంటే వాటి యొక్క ఇమేజెస్ రియల్ అండ్ ఇన్వర్టెడ్ అయినప్పుడు, నిజమైన ప్రతిబింబాలు అయినప్పుడు. అంటే ఈ యొక్క కాన్కేవ్లో నిజమైన ప్రతిబింబాలు మొత్తానికి కూడా మైనస్ తీసుకోవాలి. నిజమైతే ఎందుకు మైనస్ తీసుకోవాలి? నిజమైన ప్రతిబింబాలు ఎప్పుడు అద్దానికి ముందే పడతాయి. అద్దానికి ముందే పడితే ఖచ్చితంగా నెగిటివ్ తీసుకోవాలి. అద్దానికి ముందు ఉన్న ఏదైనా సరే, ఇమేజ్ కానీ ఇంకేదైనా సరే, అద్దానికి ముందు మొత్తం నెగిటివ్ తీసుకోవాలి కాబట్టి ఈ యొక్క 5 కేసులలో ఈ యొక్క ఇమేజ్ రియల్ అండ్ ఇన్వర్టెడ్ కాబట్టి, అంటే రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజెస్ మొత్తానికి కూడా నెగిటివ్ తీసుకోవాలి. మరి అద్దానికి వెనకపడిన దాన్ని ఏమంటాం? అద్దాన్ని వెనకపడిన దాన్ని వర్చువల్ అండ్ ఎరెక్టెడ్ అంటాం. మరి వర్చువల్ ఎరెక్టెడ్ అంటే మిథ్యా ప్రతిబింబాలు అండ్ నిటారుగా ఉండే ప్రతిబింబాలు. ఈ యొక్క మిథ్యా ప్రతిబింబాలు, నిటారుగా ఉండే ప్రతిబింబాలు అద్దానికి వెనక మాత్రమే పడతాయి. ఈ యొక్క అద్దానికి వెనక మాత్రమే పడతాయి కాబట్టి సో పాజిటివ్. ఎప్పుడంటే వర్చువల్ అండ్ ఎరెక్టెడ్ మాత్రమే. ఓకేనా? సో మీకు అర్థమైందని అనుకుంటాను. నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ ఇప్పుడు మాత్రం ఇంకొకటి చెప్తాను చూడండి. ఓకే, ఇప్పుడు కాన్వెక్స్ గురించి చూద్దాం. కాన్వెక్స్ మిర్రర్, ఇదే కదా కాన్వెక్స్ మిర్రర్.
మీ అందరికీ తెలుసు, నేను ఆల్రెడీ చెప్పాను, ఇది పోలు, ఇది ఫోకస్, ఇది సెంటర్ ఆఫ్ ది కర్వేచర్. నేనేం చెప్పాను, కాన్కేవ్ మిర్రర్కి ఎప్పుడు కూడా అద్దానికి బయట మాత్రమే ఫోకల్ పాయింట్, రేడియస్ ఆఫ్ ది కర్వేచర్, సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ ఉంటాయి. కానీ కాన్వెక్స్ మిర్రర్లో అన్నీ కూడా లోపలే ఉంటాయి, అద్దానికి లోపల మాత్రమే ఉంటాయి. నిన్న మొత్తం క్లాస్ ఇదే కదా. కాన్వెక్స్ మిర్రర్లో అద్దానికి లోపల ఉండేవి ఏంటివి అంటే ఇవన్నీ అద్దానికి లోపలే ఉంటాయి. దీన్ని ఏమంటాం, డిస్టెన్స్ని, ఫోకల్ లెంగ్త్, దీన్ని ఏమంటాం, ఆర్ అంటాం. ఇదంతా ప్రిన్సిపల్ యాక్సిసే కదా. సో అద్దానికి వెనక మాత్రమే ఇవన్నీ ఉంటాయి. మనం ఏం చెప్పుకున్నాం, అద్దానికి ముందు ఏమున్నా సరే నెగిటివ్, అద్దానికి ముందు ఏమున్నా సరే నెగిటివ్. సేమ్ కాన్సెప్ట్ కాన్కేవ్లో అలాగో ఇది అంతే. అద్దానికి ముందు ఏమున్నా సరే నెగిటివ్, అద్దానికి తర్వాత ఏమున్నా సరే పాజిటివ్. ఇప్పుడు దాన్ని ఫిల్ చేద్దామా? చూడండి, ఇక్కడ ఎఫ్ ఉంది కదా, ఎఫ్కి మైనస్ పెట్టాలా ప్లస్ పెట్టాలా మీరే ఆలోచించి చెప్పండి. ఎందుకని, అద్దానికి వెనకాల ఏమున్నా ప్లస్, అద్దానికి ముందు ఏమున్నా సరే మైనస్, అద్దానికి వెనకాల ఎఫ్ ఉంది కదా, మరి వెనకాల ఎఫ్ ఉన్నప్పుడు ఇక్కడ ఏంటిది, ప్లస్ ఎఫ్ తీసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఇంకా చూడండి, ఇవన్నీ అద్దానికి వెనకాల ఉన్నాయి కదా అని చెప్పేసి మనం ఒక వస్తువుని అద్దం లోపలికి వెళ్ళి తీసుకెళ్ళి పెట్టగలమా? పెట్టలేం కదా. ఎప్పుడైనా ఒక వస్తువుని అద్దం యొక్క బయట కదా పెట్టగలం, లోపలికి వెళ్ళి మనం దూరిపోయి అద్దంలో వస్తువుని పెట్టలేం కదా. కాబట్టి వస్తువుని అద్దానికి బయట మాత్రమే పెడతాం. ఒక వస్తువుని అద్దానికి బయట మాత్రమే పెట్టామంటే, ఈ యొక్క అద్దానికి బయట పెట్టాము అంటే అద్దానికి ముందు పెట్టినట్టే కదా. అద్దానికి ముందు పెడితే ఏంటిది, అద్దానికి ముందు పెడితే మైనస్. సో మైనస్ యు ఏంటిది, ఒక వస్తువు యొక్క దూరం కాబట్టి మైనస్ తీసుకుందాం. ఓకేనా? ఈ వీని నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చూడండి, హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. నేను చెప్పాను, మనం ఒక వస్తువు యొక్క ఎత్తు అంటే మనం కూడా ఒక వస్తువే. మన ఎత్తు అంటే నెగిటివ్లో చెప్తాం, ఎప్పుడు చెప్పం కదా. కాబట్టి పాజిటివ్లోనే తీసుకోవాలి. సో పాజిటివ్లోనే తీసుకోవాలి. ఇక్కడితో అయిపోయింది కదా. నెక్స్ట్ ఈ వి చూడండి, ఇమేజ్. ఈ యొక్క ఇమేజెస్ని ఎలా తీసుకుంటాం, మళ్ళీ సేమ్ కాన్సెప్ట్. చూడండి, నేను చెప్పిన కాన్సెప్ట్ చెప్తున్నా చూడండి. ఒక ఆబ్జెక్ట్ని ఇన్ఫినిటీ డిస్టెన్స్లో పెడితే కాన్వెక్స్ మిర్రర్లో అంటే కుంభాకార దర్పణంలో ఒక ఆబ్జెక్ట్ని ఇన్ఫినిటీ డిస్టెన్స్ అనంత దూరంలో పెడితే అది ఎఫ్ దగ్గర ఫార్మ్ అయింది, మీకు గుర్తుంటే. నెక్స్ట్ ఒక ఆబ్జెక్ట్ని నియర్గా తీసుకొస్తే అది బిట్వీన్ పి అండ్ ఎఫ్ దగ్గర ఫార్మ్ అయింది. కాన్వెక్స్లో ఈ 2 కేసులు తప్ప ఇంకా ఏ కేసులో ఉండవు అని చెప్పుకున్నాం. కాన్కేవ్లో 6 కేసెస్ ఉంటాయి, కాన్వెక్స్లో కేవలం 2 కేసెస్సే ఉంటాయి. అవి కూడా వర్చువల్ అండ్ ఎరెక్టెడ్ మాత్రమే ఇమేజ్ ఫామ్ అయితే. వర్చువల్ అండ్ ఎరెక్టెడ్ ఇమేజ్ ఫామ్ అవుతున్నాయి అంటే అవి అద్దానికి వెనకాల మాత్రమే ఫామ్ అవుతున్నట్టు. ఒక వస్తువు యొక్క ఇమేజ్ అద్దానికి వెనకాల పడుతుంది అంటే అది ఖచ్చితంగా వర్చువల్ అండ్ ఎరెక్టెడ్ అని రివర్స్లో ఫ్రంట్లో అలా చెప్పుకోను. అవునా? ఇప్పుడు ఏంటిది చూడండి, అంటే ఇదేమో ఆబ్జెక్ట్స్, ఇవేమో ఇమేజెస్, ఇవేమో ప్రతిబింబాలు. అంటే ప్రతిబింబం అంటే ఏంటి, వీనే కదా. మరి వీకి పాజిటివ్ పెడతారా నెగిటివ్ పెడతారా? ఉన్నవే 2 కేసులు. ఆ 2 కేసులలో ఒకటి ఎఫ్ దగ్గర ఆ ప్రతిబింబం పడుతుంది, ఇంకోటి ఏమో ఎఫ్ మరియు పీల మధ్యలో ప్రతిబింబం పడుతుంది. అంటే అద్దానికి వెనక వైపు మాత్రమే పడుతుంది. ఇప్పుడు వీని ఎలా తీసుకోవాలి, పాజిటివ్ వీగా తీసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు హైట్ ఆఫ్ ది ఇమేజ్ చూడండి, హైట్ ఆఫ్ ది ఇమేజ్ని పాజిటివ్ తీసుకుంటారా నెగిటివ్ తీసుకుంటారా? చూడండి, మళ్ళీ సేమ్ కాన్సెప్ట్. చూడండి, అద్దానికి వెనకాల మాత్రమే కదా ఇమేజ్ ఫామ్ అవుతున్నాయి. కాబట్టి హైట్ ఆఫ్ ది ఇమేజ్ అనేది పాజిటివ్ తీసుకోవాలి. ఇక్కడ హైట్ ఆఫ్ ది ఇమేజ్ చెప్పడం మర్చిపోయానా? ఓకే, గుర్తొచ్చింది, లేకపోతే మర్చిపోయేవాడిని. ఓకేనా? సో ఇక్కడ హైట్ ఆఫ్ ది ఇమేజ్ ఎలా తీసుకుంటామంటే సేమ్ కాన్సెప్ట్ అమ్మా. అదేంటిది అంటే మైనస్ తీసుకోవాలి. ఎప్పుడు రియల్ అండ్ ఇన్వర్టెడ్ వచ్చినప్పుడు పాజిటివ్ తీసుకోవాలి. ఎప్పుడు వర్చువల్ అండ్ ఎరెక్టెడ్ వచ్చినప్పుడు సేమ్ కాన్సెప్ట్. ఇక్కడ ఏం కాన్సెప్ట్, ఇక్కడ అదే కాన్సెప్ట్ అప్లై చేయాలి. ఓకేనా? ఇప్పుడు అర్థమైందనే అనుకుంటున్నాను. ప్లస్ ఎప్పుడు తీసుకోవాలి, మైనస్ ఎప్పుడు తీసుకోవాలో నేను అర్థమైందనే అనుకుంటున్నాను. మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఎంతసేపు పట్టిందో 5 minutesలో చెప్పేస్తాను. ఇప్పుడు చెప్పినంత 5 minutesలో చెప్పేస్తాను. ఓకేనా? చూడండి, అది ఎలాగో చూడండి. ఓకే, చూద్దాం. నెక్స్ట్ పేజ్, ఇంకొక పేజ్ యాడ్ చేసి చూద్దాం. ఓకే, చూడండి, నేనేం చెప్పాను, ప్రాబ్లమ్స్ చేయాలంటే ఇవి ఖచ్చితంగా కావాల్సిందే. ఒకటి కాన్కేవ్ పుటాకార దర్పణం, కాన్వేక్స్
కుంభాకార దర్పణం కాన్వెక్స్. మనకి ప్రాబ్లమ్స్ చేయాలంటే ఉన్న ఫార్ములా ఏంటిది? 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v ప్లస్ 1/u. 1/v ప్లస్ 1/u కనిపిస్తుందని అనుకుంటాను ఆ చివర, ఓకేనా? 1/v ప్లస్ 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v ప్లస్ 1/u, ఓకేనా? ఓకే, ఇక్కడ కనిపించకపోతే ఇక్కడ రాస్తాను చూడండి. ఒకవేళ మీకు ఇక్కడ కనిపించకపోతే కొంచెం దగ్గర పెట్టి రాస్తాను, ఓకేనా? సో ఇదేంటిది? కాన్కేవ్. ఇదేంటిది? కాన్వెక్స్. కాన్వెక్స్, ఇది కాన్వెక్స్, ఓకేనా? మనకి మిర్రర్ ఫార్ములా ఏంటిది? 1/f ఈజ్ ఈక్వల్ టు 1/u ప్లస్ 1/v. ఇదే కదా మనకి మిర్రర్ ఫార్ములా. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. సో ఈ యొక్క మిర్రర్ ఫార్ములాని అప్లై చేయండి. చూడండి, మనకి ఎఫ్ కావాలి కాబట్టి, తర్వాత వి కావాలి, యు కావాలి, ఒక్కొక్కసారి హైట్ ఆఫ్ ది ఇమేజ్ ఆబ్జెక్ట్ కావాలి, తర్వాత హైట్ ఆఫ్ ది ఇమేజ్ కావాలి. ఇక్కడ కూడా అంతే, ఎఫ్ కావాలి, వి కావాలి, యు కావాలి, హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ కావాలి, హైట్ ఆఫ్ ది ఇమేజ్ కావాలి. ఇవే కదా మనకి కావాల్సినవి. సో ఇప్పుడు ఇవి ఎలా మార్చుకుంటాం? సో అద్దానికి ముందు ఏమైతే ఉంటాయో, ఇది బండ గుర్తు, ఇదే షార్ట్ కట్, ఇదే ప్రాసెస్. అద్దానికి ముందు ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా నెగిటివ్. కాన్కేవ్లో అద్దానికి ముందు ఏమేమి ఉంటాయి? అద్దానికి ముందు ఇది ఉంటుందా, కాబట్టి మైనస్. ఆ తర్వాత ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ని అద్దానికి ముందే పెడతాం కాబట్టి, ఈ యొక్క ఆబ్జెక్ట్ వస్తువు దూరం అనేది ఎప్పుడు నెగిటివ్లోనే తీసుకోవాలి. ఆ నెక్స్ట్ వచ్చేసి హైట్ ఆఫ్ ది ఇమేజ్ అనేది ఎప్పుడు పాజిటివ్గానే తీసుకోవాలి. ఎందుకంటే సింపుల్ ఎగ్జాంపుల్, నీ ఎత్తు ఎంత అంటే మైనస్లో ఎప్పుడు చెప్పవు, నీ ఎత్తు ఎంత అంటే పాజిటివ్లోనే చెప్తావు. 1 మీటర్, 2 మీటర్, 5.7 ఇంచెస్ ఫీట్స్ ఇట్లా చెప్తాం కదా. సో ఎప్పుడు కూడా, సో ఇది ఏం కన్ఫ్యూజన్ లేదు కదా. ఇంకొకటి ఏంటి అంటే ఈ యొక్క మైనస్ వి తీసుకోవాలి, ఇమేజ్ డిస్టెన్స్ మైనస్ తీసుకోవాలి. ఎప్పుడు ఇమేజెస్ సార్ రియల్ అండ్ ఇన్వర్టెడ్. ఎందుకు సార్ రియల్ అండ్ ఇన్వర్టెడ్ అయితే ఎందుకు సార్ నెగిటివ్ తీసుకోవాలంటే, ఈ యొక్క రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజెస్ అనేవి అద్దానికి ముందు మాత్రమే పడతాయి. ఈ యొక్క రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజెస్ కేవలం అద్దానికి ముందు మాత్రమే పడతాయి, ఓకేనా? కేవలం అద్దానికి ముందు మాత్రమే పడతాయి. అద్దానికి ముందు పడేవి రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజెస్ కాబట్టి, సో అద్దానికి ముందు పడేవి నెగిటివ్ తీసుకుంటాం, ఓకేనా? అందుకని నెగిటివ్. ఇన్నిసార్లు అద్దం ఎందుకు ఇలా చెప్తున్నాను, గుర్తుండాలి. అదొకటే కదా మెయిన్ పాయింట్, ఫోకస్ ఇక్కడ. ఇంకొకటి ప్లస్ వి ఎప్పుడు తీసుకుంటాం? వర్చువల్. ఎందుకు సార్ వర్చువల్ ఉన్నప్పుడు ప్లస్ తీసుకోవాలి? ఎందుకు అంటే వర్చువల్ అండ్ ఎరెక్టెడ్ ఇమేజెస్ ఆల్వేస్ ఫార్మ్డ్ బిహైండ్ ద మిర్రర్కి వెనకాల మాత్రమే వర్చువల్ అండ్ ఈ యొక్క ఎరెక్టెడ్ ఇమేజెస్ పడతాయి. కాబట్టి అద్దానికి వెనకాల ఏం పడుతున్నా పాజిటివ్ తీసుకుంటాం కాబట్టి వి అనేది పాజిటివ్ తీసుకున్నాం. నెక్స్ట్ హైట్ ఆఫ్ ది ఇమేజ్, సేమ్ కాన్సెప్ట్. మైనస్ తీసుకోవాలి ఎప్పుడు రియల్ ఇమేజెస్ ఫామ్ అయినప్పుడు, ప్లస్ తీసుకోవాలి ఎప్పుడు వర్చువల్ అయినప్పుడు, ఓకేనా? ఇది మీకు ఈ రెండు గుర్తుండకపోయినా పర్వాలేదు, మెయిన్ కాన్సెప్ట్ ఇది, ఓకేనా? కానీ గుర్తుపెట్టుకొని ఎందుకన్నా మంచిది. నెక్స్ట్ ఇది చూడండి, కాన్వెక్స్లో నేను చెప్పాను, కాన్వెక్స్లో బయట ఏమీ ఉండవు, అన్ని అద్దం లోపల ఇమాజినరీగా ఉంటాయి అని చెప్పాను. మరి లోపల ఉన్నప్పుడు ఎఫ్ లోపలే ఉంటుంది కాబట్టి పాజిటివ్, ఓకేనా? ఇది కూడా ఈ లోపలే ఉంటాయి. ఉండేదే 2 కేసులు, ఆ 2 కేసులు వర్చువలే పడుతున్నాయి. వర్చువలే పడుతున్నప్పుడు మిథ్యా ప్రతిబింబాలు అయినప్పుడు ఈ యొక్క మిథ్యా ప్రతిబింబాలు అద్దానికి వెనక మాత్రమే పడతాయి కాబట్టి పాజిటివ్ అయిపోయింది. ఇది చూడండి, యు ఒక వస్తువుని అద్దం లోపలికి తీసుకెళ్ళి పెట్టలేం కదా, అద్దానికి ముందే కదా పెట్టేది. కాబట్టి అద్దం ముందు ఏమున్నా సరే నెగిటివ్. ఆ తర్వాత హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ని ఎప్పుడు కూడా ఒక ఎత్తుని మనం నెగిటివ్లో ఎప్పుడు చెప్పము కాబట్టి పాజిటివ్. నెక్స్ట్ ఇది కూడా పాజిటివే, ఓకేనా? హైట్ ఆఫ్ ది ఇమేజ్ కూడా పాజిటివే. ఎందుకు పాజిటివ్? ఇమేజ్ హైట్ అనేది అద్దానికి వెనకాల మాత్రమే ఉంటుంది, ముందు ఉండదు. పైగా ఈ హైట్ని ఎందుకు సార్ ఇక్కడేమో మైనస్ ప్లస్ ఎందుకు తీసుకున్నారు సార్, అక్కడ ప్లస్ ఎందుకు తీసుకున్నారంటే చూద్దాం, కాన్సెప్ట్ చూద్దాం. ఏంటి అంటే ఇలా ఉందా, ఇదేమో ఇలా ఉండిద్దా, కాన్వెక్స్ ఇలా ఉండిద్దా, 1 2 3 4 5 ఇలా ఇమేజ్ పడతాయా? ఇవన్నీ ఎక్కడ పడుతున్నాయి? వై యాక్సిస్, కార్టీషియన్ ప్లేన్లో వై యాక్సిస్లో పడుతున్నాయి. ఇదేమో ఎక్స్ డాష్ అంటే ఈ మొత్తం ఏంటిది? మైనస్లు, ఇవన్నీ మైనస్లు, ఓకేనా? ఇదేంటిది? ఫస్ట్ 4 ఉంటాయి కదా, ఆల్ టీ కప్స్ లైక్ సంథింగ్, ఆల్ సిల్వర్ టీ కప్స్ సంథింగ్ ఇలా ఉంటాయి కదా. అందులో ఏంటిది? ఫస్ట్ది కదా. అంటే 6వ కేసులో ఇమేజ్ ఎక్కడ పడుతుంది? ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్, ఇదంతా పాజిటివ్లో పడుతుంది. అందుకనే పాజిటివ్ తీసుకున్నాం. ఇదంతా ఏంటిది? ఈ యొక్క 5 కేసెస్లో కూడా 5 ఇమేజెస్ కూడా వై యాక్సిస్లో పడుతున్నాయి. ఇది పైన ఉండేది ఏంటిది? పాజిటివ్స్లో, ఇవన్నీ ఏంటి? నెగిటివ్స్. అందుకనే చెప్పేసి నెగిటివ్ తీసుకున్నాం, ఇక్కడ పాజిటివ్ తీసుకున్నాం ఒక కేసులో. మరి ఇది సార్
ఇది ఏంటిది అంటే చూడండి, ఇక్కడ పడుతున్నాయి ఇమేజ్, ఇక్కడ పడుతుంది అంటే ఎక్స్ యాక్సిస్లో మాత్రమే పడుతున్నాయి. ఇది ఒక కార్టేషియన్ ప్లేన్ అనుకుంటే, కార్టేషియన్ ప్లేన్ అంటే ఇవన్నీ పాజిటివ్ వాల్యూస్ కదా, ఇవన్నీ నెగిటివ్ వాల్యూస్ కదా. సో పాజిటివ్ వాల్యూస్లో పడుతున్నాయి కాబట్టి ఇమేజ్ హైట్ కూడా పాజిటివే తీసుకున్నాం. అదంతా కాన్సెప్ట్, కానీ మీరు కన్ఫ్యూజ్ అవుతారని నేను చెప్పలేదు. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది. ఇంకొకటి ఏంటంటే ఇంకా ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే చూడండి, ఇంకా ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే కాన్వెక్స్ మిర్రర్లో ఎక్సెప్ట్ ఇమేజ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఒక వస్తువు దూరం తప్ప మిగతావన్నీ పాజిటివే. ఒక వస్తువు దూరం తప్ప మిగతావన్నీ పాజిటివే. ఒక వస్తువు దూరం తప్ప మిగతావన్నీ పాజిటివే. చూడండి, ఒక వస్తువు దూరం తప్ప, ఒక వస్తువు దూరం తప్ప మిగతావన్నీ పాజిటివ్లే. ఓకేనా? ఇక్కడ మాత్రం మైనస్ ఎందుకు ప్లస్ ఎందుకు మీకు అర్థమైందని అనుకుంటాను. అది మాత్రం ఒక్క మైనస్ తప్ప మైనస్ మిగతా అన్నీ పాజిటివే. ఇది గుర్తుంది కదా? ఓకే, చూద్దాం. ఇది గుర్తుంది కాబట్టి, ఇది అయిపోయింది కాబట్టి దీని మీద ఇమీడియట్గా ఒక ప్రాబ్లం చేస్తే మీకు గుర్తుండిద్దని ఎన్సీఆర్టీ బుక్లో ఉన్న ప్రాబ్లం తీసుకున్నాను. మీకు ఎన్సీఆర్టీలో ఉన్న బుక్లో ఉన్న ప్రాబ్లం మాత్రమే తీసుకున్నాను. అదేంటో చూద్దాం. ఓకేనా? అదేంటో చూద్దాం. ఫస్ట్ది ఓకే, ఫస్ట్ బిట్ చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చారో రాసుకుంటే ఏమడుగుతున్నారో మీకు అర్థమైపోయింది. చూడండి, మీరు చూడండి, ఫైండ్ ద ఇమేజ్ డిస్టెన్స్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్ అంటే ఏంటిది? పుటాకార దర్పణం ఇచ్చారా? ఇదిగోండి, పుటాకార దర్పణం. ఇఫ్ ది ఆబ్జెక్ట్ ఈస్ కీప్ ఎట్ 25 సెంటీమీటర్స్ అండ్ ఫోకల్ లెంత్ ఇస్ 10 సెంటీమీటర్స్. ఇచ్చిన ఏంటో రాసుకుందాం. చూడండి, అసలు ఏమడుగుతున్నారు? ఇది ఒక కాన్కేవ్ మిర్రర్ ఉందంట. కాన్కేవ్ మిర్రర్ ఇవన్నీ తెలుసు కదా, ఎఫ్ సిఈ పోల్ ఇవన్నీ తెలుసు కదా. ఓకేనా? కాన్కేవ్ మిర్రర్, ఫైండ్ ద ఇమేజ్ డిస్టెన్స్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్. ఫైండ్ ద ఇమేజ్ డిస్టెన్స్ అంటే ప్రతిబింబం యొక్క ఇమేజ్ డిస్టెన్స్ అంటే ఏంటి? వి ఎంత అని అడుగుతున్నారు. అసలు వి ఎంత అని అడుగుతున్నారు. ఓకేనా? ఇఫ్ ది ఆబ్జెక్ట్ కీప్ ఎట్ 25 సెంటీమీటర్స్ అంటే ఒక వస్తువుని 25 సెంటీమీటర్ల దూరంలో ఉంచారంట. అంటే ఈ యొక్క అద్దానికి 25 సెంటీమీటర్లో ఉంచారు. అంటే ఏంటిది? అంటే యువ్వే కదా. యువ్వెంత? 25 మైనస్ ఆ ప్లస్ తర్వాత ముందు ఇచ్చినే రాసుకోండి. అండ్ ఫోకల్ లెంత్ ఇస్ 10 సెంటీమీటర్స్. ఫోకల్ లెంత్ అంటే ఇదే కదా. సో ఫోకల్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్ ఇచ్చారంట. మనల్ని వి అడుగుతున్నారు కాబట్టి పెద్దగా దీంతో పని లేదు. బట్ సైన్ కన్వెన్షన్స్ అప్పుడు మాత్రం ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, మనకేం తెలుసు? 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v + 1/u. ఇది ఫార్ములా అని తెలుసు. మనల్ని ఏమడుతున్నారు? వి అడుగుతున్నారు. వి చేసే ముందు సైన్ కన్వర్షన్ని మనం అప్లై చేయాలి. ఓకేనా? యు అనేది మైనస్ పెట్టాలా ప్లస్ పెట్టాలా? యు అంటే ఏంటిది? ఒక ఆబ్జెక్ట్ డిస్టెన్స్. అద్దానికి ముందు మాత్రమే పెడతాం కదా. కాబట్టి ఇది కాన్వెక్స్ అయినా కాన్కేవ్ అయినా ఏదైనా సరే వస్తువు యొక్క దూరం ఎప్పుడు నెగిటివే కాబట్టి యు అనేది మైనస్సే పెట్టాలి. ఓకే, ఫోకస్ అనేది కాన్కేవ్ మిర్రర్కి ఫోకస్ అనేది ఫోకల్ లెంత్ అనేది ముందు మాత్రమే ఉంటుంది కాబట్టి మైనస్ పెట్టాలి. ఇప్పుడు అప్లై చేద్దాం దీన్ని. ఓకేనా? ఇప్పుడు అప్లై చేద్దాం. చూడండి, మనకేం కావాలి? 1/v కావాలి. 1/v కాబట్టి 1/f - 1/u రాసుకున్నాం. 1/v ఈజ్ ఈక్వల్ టు 1/f. 1/f అంటే ఏంటి? -10. ఎఫ్ అంటే -10 కాబట్టి 1/-10 మళ్ళీ -1/u అంటే ఎంత? -25. యు అంటే ఏంటిది? -25. 10కి 25కి ఎంత? ఎల్సిఎం 50 కదా. సో 50 ఎల్సిఎం అయితే ఎన్నిసార్లు పోయిద్ది? 5 టైమ్స్. మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టండి. ఇది మైనస్ ఇంటూ మైనస్ ఏమైంది? ప్లస్ అయింది కాబట్టి 2 టైమ్స్. ఓకేనా? 2 టైమ్స్. ఇప్పుడు ఎంత మిగిలింది? ఇక్కడ కనిపిస్తుందా? -3/50. ఇదేంటిది? 1/v ఈజ్ ఈక్వల్ టు -3/50. మరి ఇక్కడ రాస్తున్నా చూడండి, మరి v ఎంత అయింది? v ఈజ్ ఈక్వల్ టు -50/3. -50/3 అంటే ఏంటిది? -16.66 సెంటీమీటర్స్. -16.66 సెంటీమీటర్స్. ఇలా కనుక్కోవాలి. చూడండి, v ఈజ్ ఈక్వల్ టు -16.66 వచ్చింది అంటే చూడండి, దీన్ని బట్టి మీరు ఏమి అనాలిసిస్ చేయొచ్చు అంటే ఫస్ట్ పాయింట్ మైనస్ వచ్చింది కాబట్టి
ఏర్పడింది రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. మైనస్ ఎందుకు వచ్చింది? అద్దానికి ముందు ఉన్నవి మైనస్, అద్దానికి వెనకాల ఉన్నవి పాజిటివ్. అద్దానికి ముందు ఉంది అంటే మైనస్ వచ్చింది. మైనస్ వచ్చింది అంటే ఈ ఇమేజ్ ఖచ్చితంగా అద్దానికి ముందు మాత్రమే పడి ఉండాలి. అందుకే ఆటోమేటిక్గా మైనస్ వచ్చిందని మీకు తెలియాలి. ఇలా తెలిస్తే ఓకే, తెలియకపోతే ఏమన్నా ఒకవేళ ఇన్డెప్త్గా అడిగితే కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. ఇప్పుడు ఆన్సర్ ఏంటిది? V = -16.66. ఓకేనా? సో ఇలా చేయాలి, మీరు మైనస్లు మార్చుకోవడం తెలియాలి. నెక్స్ట్ బిట్ చూద్దాం. నెక్స్ట్ బిట్ ఒకసారి ట్రై చేద్దాం. ఇప్పుడు ప్రీవియస్గా ఒక బిట్ చూసాం కదా, ఇప్పుడు నెక్స్ట్ బిట్ ట్రై చేద్దాం. అదేంటిది అంటే చూడండి, ఫోకల్ లెంత్ ఆఫ్ ఏ డైవర్జింగ్ మిర్రర్. ఫోకల్ లెంత్ ఆఫ్ ఏ డైవర్జింగ్ మిర్రర్. డైవర్జింగ్ మిర్రర్ అంటే ఏంటిది? చూడండి, డైవర్జింగ్ మిర్రర్ అంటే అసలు డైవర్జింగ్ మిర్రర్ అంటే ఏంటిది? కాన్వెక్స్ మిర్రర్, కుంభాకార దర్పణం. ఓకేనా? అంటే ఒక కుంభాకార దర్పణం అనమాట. ఇది కుంభాకార దర్పణం. ఓకేనా? ఇక్కడ ఫోకస్ ఉండిద్ది, క్యాపిటల్ ఎఫ్ పెట్టాలమ్మా. ఇదేమో C ఉండిద్ది. ఈ మధ్య డిస్టెన్స్ని స్మాల్ ఎఫ్ అంటాం. ఈ మొత్తాన్ని ఏమో రేడియస్ ఆఫ్ ది కర్వేచర్ అంటాం. దీన్ని ఫోల్ అంటాం. ఇలా మీరు ఐడెంటిఫై చేసుకోగలరు ఎమ్మటే. ఓకేనా? సో ఇప్పుడు ఫోకల్ లెంత్ ఆఫ్ ఏ డైవర్జింగ్ మిర్రర్ ఇస్ 15 సెంటీమీటర్స్ అంటే ఇదే కదా. అంటే ఇది ఈ యొక్క కొంచెము ఈ యొక్క ఎఫ్ అనేది 15 సెంటీమీటర్స్ అంట. అంటే రాసుకుందాం, F = 15 సెంటీమీటర్స్. మైనసా ప్లస్సా చూద్దాం. ఎన్ ఆబ్జెక్ట్ కెప్ట్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 30 సెంటీమీటర్స్ ఫ్రమ్ ద మిర్రర్. సో మిర్రర్ నుంచి ఒక ఆబ్జెక్ట్ని 30 సెంటీమీటర్కి ముందు పెట్టాడు, అంటే దీని ముందు పెట్టాడు, ఇక్కడ ఎక్కడో పెట్టారు. ఈ మధ్య డిస్టెన్స్ 30 సెంటీమీటర్స్ ఉంది అంటున్నారు. ఫైండ్ ద ఇమేజ్ డిస్టెన్స్ అంటే V ఎంత అంటున్నారు. V ఎంత అంటున్నారు. ఓకేనా? ఫైండ్ ద ఇమేజ్ డిస్టెన్స్ V ఎంత. ఫైండ్ ద ఇమేజ్ డిస్టెన్స్ అంది నేచర్. ఓకేనా? సో 30 పెట్టారు. చూడండి, F 15 అయిందంటే ఈ మొత్తం ఎంత? ఇది 30 అయింది. ఇది మీకు జస్ట్ తెలిసి ఉండాలన్నమాట. ఓకేనా? చూద్దాం. దీన్ని బట్టి మనకు తెలుసు కదా, దీన్ని బట్టి మనం ఏం చేయొచ్చు? F 15 ఉంది, U 30 ఉంది. ఈ మైనస్లో ప్లస్లో ఫస్ట్ చూద్దాం. డైరెక్ట్ చెప్పేయాలి, ఇదేంటిది ప్లస్, ఇదేంటిది మైనస్. ఎందుకని? కాన్వెక్స్ మిర్రర్లో ఎక్సెప్ట్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మిగతావన్నీ అంటే ఒక కుంభాకార దర్పణంలో ఎక్సెప్ట్ ఒక వస్తువు దూరం తప్ప మిగతా అన్ని కూడా పాజిటివ్. కాబట్టి సో చూడండి, 1/F = 1/V + 1/U అంటే అడిగింది ఏంటిది? V కాబట్టి 1/V = 1/F - 1/U. దీన్ని క్యాల్కులేట్ చేయండి. ఎంత? 1/15 అంటే పాజిటివ్. 1/15 -1/-30. ఓకేనా? -30. సో దీని ఎల్సిఎం ఎంత? 30 అని తెలుస్తుంది కదా. సో ఇక్కడ ఎన్నిసార్లు పోయింది? 2 టైమ్స్ పోయిద్ది. ఇక్కడ మైనస్ ఉంది, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది. ఇంకా ఎంత ఉంది? ఇంకెంత ఉందమ్మా? చూడండి, ఇంకెంత ఉంది? 1 ఉంది. సో 1 ఉందా? ఓకేనా? 1 ఉంది, 2 ఉంది, +1 1 ఉంది. సో 3/30. 3/30 అంటే ఎంత? 10. అంటే V = 10 సెంటీమీటర్స్. సో V = 10 సెంటీమీటర్స్. చూడండి, పాజిటివ్ ఎందుకు వచ్చింది? ఇంతగా మైనస్ ఎందుకు వచ్చింది? V = -16.66 ఎందుకు వచ్చింది? ఇక్కడ V = +10 ఎందుకు వచ్చింది? ఇంతగా మైనస్ ఎందుకు వచ్చిందంటే రియల్ ఇమేజెస్ అని ఎందుకు చెప్తున్నారు? అద్దానికి ముందు పడితే మైనస్ కాబట్టి మైనస్ వచ్చింది అంటే రియల్ ఇమేజెస్కి ఎప్పుడు అద్దానికి ముందు పడతాయి కాబట్టి మైనస్ పెట్టాలి. సో మైనస్ ఆటోమేటిక్గా వచ్చింది. మరి ఇక్కడ ఎందుకు సార్ మైనస్ రాలేదు? కాన్వెక్స్ మిర్రర్లో వచ్చేవే 2 కేసులు, ఆ 2 కూడా యువతలే పడతాయి. మరి యువతల పడ్డాయన్నీ పాజిటివే వస్తాయి, యువతల పడ్డాయన్నీ నెగిటివే వస్తాయి. మరి పాజిటివే కదా వచ్చేది, అందుకనే పాజిటివ్ వచ్చింది. ఇది అనాలసిస్. ఓకేనా? ఇది అనాలసిస్, మీకు అవసరం లేదు, ఇది ఒక అనాలసిస్. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇవన్నీ చెప్పాలంటే చిన్న కాన్సెప్ట్ చెప్పాలి. అదేంటో చెప్తాను చూడండి. అదేంటిది అంటే మ్యాగ్నిఫికేషన్. మ్యాగ్నిఫికేషన్ అంటే ఏంటి సార్? ఒక వస్తువు యొక్క ఇమేజ్ ఉండిద్ది కదా. ఒక వస్తువు అనేది ఇమేజ్ ఉండిద్దా? ఆ ఇమేజ్ అనేది ఎంత పెద్దగా పడుతుంది లేదా ఎంత చిన్నగా పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక 3 మీటర్స్ యొక్క ఒక ఇమేజ్ తీసుకుంటే, ఇది 3 మీటర్స్ యొక్క ఒక వస్తువు తీసుకుంటే, వస్తువు యొక్క ఎత్తు అనేది 3 మీటర్స్ తీసుకుంటే, ఆ యొక్క ఇమేజ్ ప్రతిబింబం ఎన్ని ఉంది? 2 మీటర్స్ పడిందా, 1 మీటరే పడిందా, లేదా 0.5 పడిందా? దీనికంటే ఇది ఎన్ని రెట్లు ఉంది, ఇట్లా. ఓకేనా? ఎన్ని రెట్లు ఉంది అని చెప్పేదాన్నే
మ్యాగ్నిఫికేషన్ అంటారు. మీకు సింపుల్గా అర్థం అవడానికి సింపుల్ లాంగ్వేజ్లో చెప్తున్నాను, ఓకేనా? అసలు మ్యాగ్నిఫికేషన్ అంటే ఏంటో అర్థమైంది కదా. మ్యాగ్నిఫికేషన్ అంటే ఏంటిది? ఒక హైట్ ఇమేజ్ ఎంత ఉంది, ఒక ఇమేజ్ హైట్ ఎంత ఉంది, ఆబ్జెక్ట్ హైట్ ఎంత ఉంది, ఈ రెండింటి మధ్య కంపారిజన్ ఏంటి, ఓకేనా? సో ఈ యొక్క మ్యాగ్నిఫికేషన్ అంటే ఏంటంటే ది రేషియో ఆఫ్ హైట్ ఆఫ్ ది ఇమేజ్ బై హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, ది రేషియో ఆఫ్ హైట్ ఆఫ్ ది ఇమేజ్ బై హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఒక ఇదిగోండి, ప్రతిబింబం యొక్క ఎత్తు బై వస్తువు యొక్క ఎత్తు, ఓకేనా? ఈ యొక్క రేషియోనే ఏమంటామంటే ఈ మ్యాగ్నిఫికేషన్ అంటాం, ఓకేనా? ఒకవేళ చూడండి, ఇదేంటిది? ఎమ్ ఈజ్ ఈక్వల్ టు ఇది. ఒకవేళ ఈ హెచ్ కానీ ఐ కానీ మనం ఎనాలిసిస్ చేస్తే ఎలా ఉంటాయి అంటే చూడండి, ఇఫ్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది అంటే, ఎమ్ ఈజ్ ఈక్వల్ టు ఈ రెండు వేసినాక 1 వచ్చింది అంటే దాని మీనింగ్ ఏంటంటే హైట్ ఆఫ్ ది ఇమేజ్ ఈజ్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అని అర్థం. ఒకవేళ ఎమ్ అనేది లెస్ దాన్ 1 వస్తే హైట్ ఆఫ్ ది ఇమేజ్ అనేది లెస్ దాన్ హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అని అర్థం. ఒకవేళ ఎమ్ అనేది గ్రేటర్ దాన్ 1 వస్తే హైట్ ఆఫ్ ది ఇమేజ్ అనేది గ్రేటర్ దాన్ హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అని అర్థం. వీటిని నేను అనాలిసిస్ చేయాలా, మీకు అర్థమవుతుందా? చెప్తున్నాను, సరే చెప్తాను చూడండి. ఏంటి అంటే చూడండి, ఎప్పుడైనా సరే ఇది ఈక్వల్ రావాలంటే ఏంటమ్మా, ఇది ఈక్వల్ రావాలంటే దీని మీద ఆధారపడి ఉండిద్ది, ఓకేనా? హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఏమైనా మారిద్దా? ఒకవేళ ఎంత తీసుకుంటే అంతే ఉండిద్ది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 3 meters తీసుకున్నారు, ఇది ఈక్వల్ అవ్వాలంటే ఏమవ్వాలి? పైన కూడా 3 వచ్చి ఉండాలి. లేదు, 3 meters తీసుకున్నారు, ఒకవేళ 2 వచ్చింది అనుకో, అంటే ఏమైంది? 0.066 వచ్చిందా అంటే ఏమైంది? ఇగో లెస్ దాన్ అయిపోతుంది. నెక్స్ట్ సరే 3 meters తీసుకున్నారు, లేదు 4 వచ్చింది పైన, అంటే ఆబ్జెక్ట్ 4 అయిపోయింది. అప్పుడేమిది అంటే ఈ కేసు వచ్చింది. అంటే దేని మీద ఆధారపడుతుంది? ఈ యొక్క ఎమ్ ఈజ్ ఈక్వల్ టు 1 రావాలా, ఎమ్ ఈజ్ ఈక్వల్ టు లెస్ దాన్ 1 రావాలా, ఎమ్ ఈజ్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ 1 రావాలా? దేని మీద ఆధారపడుతుంది అంటే న్యూమరేటర్, అంటే హైట్ ఆఫ్ ది ఇమేజ్ మీద మాత్రమే ఆధారపడుతుంది, హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ మీద ఆధారపడట్లేదు. సో ఇది కూడా ఒక బిట్టే. ఈ యొక్క మ్యాగ్నిఫికేషన్ అనేది ఎవరి మీద ఆధారపడుతుంది? హైట్ ఆఫ్ ది ఇమేజ్, ఒక ఇమేజ్ యొక్క హైట్ మీద ఆధారపడుతుంది, అంటే ప్రతిబింబం యొక్క ఎత్తు మీద ఆధారపడుతుంది, ఓకేనా? ఇది అనాలిసిస్. ఇంకొకటి ఏంటి అంటే దీని మీద ఇంకొకటి ఏంటి అంటే చూడండి, ఎనాలిసిస్ ఇది మీకు అవసరం ఉన్న అనాలిసిస్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్ అనేది క్యాలిక్యులేట్ చేశారమ్మా, h/h0 ఓకే క్యాలిక్యులేట్ చేశారు. క్యాలిక్యులేట్ చేసినప్పుడు మీకు ఎమ్ అనేది పాజిటివ్ వాల్యూ వచ్చింది. పాజిటివ్ వాల్యూ వస్తే మీనింగ్ ఏంటంటే ఆ యొక్క ప్రతిబింబం అనేది వర్చువల్, అంటే మిథ్యా ప్రతిబింబం. వర్చువల్ అంటే ఖచ్చితంగా ఎలక్ట్రిక్ ఉండాలి, రాసిన రాకపోయినా, ఓకేనా? రాసిన రాకపోయినా మీకు తెలిసిపోవాలి. అంటే మిథ్యా ప్రతిబింబం వచ్చిందంటే ఖచ్చితంగా నిటారుగా ఉన్నదే రావాలని మీకు తెలిసిపోవాలి. సో ఎమ్ ఈజ్ నెగిటివ్, ఎమ్ నెగిటివ్ వచ్చింది అంటే ఇది ఖచ్చితంగా ఏమై ఉండాలి అంటే రియల్ అండ్ ఇన్వర్టెడ్. ఇన్వర్టెడ్ రాకపోయినా, తలకిందులుగా రాకపోయినా ఖచ్చితంగా తలకిందులు అని మీరు అర్జూమ్ చేసుకోవాలి. ఎందుకంటే అవే ఫామ్ అయితే వేరే ఏమి ఫామ్ అవ్వవు. అంటే నిజమైన ప్రతిబింబం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఇన్వర్టెడ్ మాత్రమే వస్తుంది, ఇంకేమీ రావు. సో ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నాను, ఎమ్ పాజిటివ్ వస్తే వర్చువల్, ఎమ్ నెగిటివ్ వస్తే రియల్. దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ఇంత కేసు మీరు కంపేర్ చేయండి. నేనేం చెప్పాను? కాన్కేవ్ మిర్రర్లో ఏం చెప్పాను? వి పాజిటివ్ తీసుకోండి ఎప్పుడు వర్చువల్ వచ్చినప్పుడు, వి నెగిటివ్ తీసుకోండి ఎప్పుడు రియల్ వచ్చినప్పుడు. ఇదే కదా చెప్పాను. ఆ తర్వాత హైట్ ఆఫ్ ది ఇమేజ్ నెగిటివ్ తీసుకోండి ఎప్పుడు వర్చువల్ వచ్చినప్పుడు, హైట్ ఆఫ్ ది ఇమేజ్ అనేది పాజిటివ్ తీసుకోండి ఎప్పుడు రియల్ వచ్చినప్పుడు. సో ఇవన్నీ ఒకే రకంగా తీసుకున్నాం కదా, సో ఇవి కూడా ఒకే రకంగా తీసుకున్నాం, ఓకేనా? సో మళ్ళీ లెన్స్ వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఇవన్నీ నెగిటివ్ వచ్చినప్పుడు, పాజిటివ్ వచ్చినప్పుడేమో వర్చువలే, నెగిటివ్ వచ్చినప్పుడు రియల్, పాజిటివ్ వచ్చినప్పుడు రియల్, వర్చువల్. సో ఇవన్నీ ఒకేలాగా ఉన్నాయి. సో నేనేం చెప్పదలుచుకున్నాను అంటే కాన్కేవ్ మిర్రర్లో పాజిటివ్ నెగిటివ్ ఎప్పుడు వస్తాయి? అద్దం ముందు, అద్దం వెనకాల. సో ఇది కూడా అలాగే గుర్తుపెట్టుకోండి. సో మేబీ అద్దం ముందు కాబట్టి మైనస్ తీసుకున్నారు, అద్దం వెనక కాబట్టి ప్లస్ తీసుకున్నాను, ఇలా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అన్నీ ఒకటే కేసెస్ కదా, ఓకేనా? సో ఈ బేస్తో నేను ఇంకొకటి చెప్తానమ్మా. అదేంటిది అంటే చూడండి, మీ అందరికీ తెలుసు ఎమ్ ఈజ్ ఈక్వల్ టు HI/H0, హైట్ ఆఫ్ ది ఇమేజ్ బై హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్.
ఒకవేళ ప్రాబ్లంలో ఇవి ఇవ్వకపోతే m ఈజ్ ఈక్వల్ టు -v/u తీసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే 99.99% కేసుల్లో ఈ రెండు ఇవ్వడు, ఈ రెండే ఇస్తాడు. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. m ఈజ్ ఈక్వల్ టు -v/u. ఎందుకు సార్ ఇన్నిసార్లు చెప్తున్నారు? ఎందుకు అంటే మనం లెన్స్ చదివేటప్పుడు m ఈజ్ ఈక్వల్ టు u/v చదువుతాం. అంటే ఇక్కడ మైనస్ రాదు, కానీ ఇక్కడ మైనస్ వచ్చింది. అందుకే ఇన్నిసార్లు చెప్తున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ నెగిటివ్ అనేది. ఈ బేస్తో చూడండి, ఇప్పుడు ఏం చెప్పాను నేను మీకు. చూడండి, m అంటే ఏమీ లేదు, హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ బై హైట్ ఆఫ్ ది ఇమేజ్ బై హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఒకవేళ ఇది ఇవ్వకపోతే m ఈజ్ ఈక్వల్ టు -u/v ఇస్తారు. ఇదే ఇప్పుడు దా చెప్పింది నేను. ఓకేనా? ఇదే కాబట్టి దీని బేస్ మీద చూద్దాం, ఏమైనా చేయగలమేమో చూద్దాం క్వశ్చన్స్. ఓకే, ఇదే కదా మన స్టార్టింగ్. ఓకే, ఇది చూద్దాం. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఒక కాన్వెక్స్ మిర్రర్ ఉందంట. కాన్వెక్స్ మిర్రర్ అంటే ఏంటిది? కుంభాకార దర్పణం. కాన్వెక్స్ మిర్రర్ ఈజ్ యూజ్డ్ ఫర్ రేర్ వ్యూ ఆఫ్ ఏ ఆటోమొబైల్ హ్యాస్ బి రేడియస్. తెలుసు కదా, కాన్కేవ్ మిర్రర్ ఎందుకు వాడతాం? ఒక సైడ్ మిర్రర్గా వాడతాం వెహికల్స్లో. అదే చెప్తున్నారు. హ్యాస్ ఏ రేడియస్ ఆఫ్ ది కర్వేచర్. సరే రాద్దాం. ఇదొక కాన్వెక్స్, ఇదేంటిది? పోల్. ఇదేంటిది? ఫోకస్. ఇదేంటిది? సెంటర్ ఆఫ్ ది కర్వేచర్. ఈ మొత్తం ఏంటిది? ఫోకల్ లెంత్. ఈ మొత్తం ఏంటిది? రేడియస్ ఆఫ్ ది కర్వేచర్. ఓకేనా? అదే అడుగుతున్నారు. రేడియస్ ఆఫ్ ది కర్వేచర్, వక్రత వ్యాసార్థం. రేడియస్ ఆఫ్ ది కర్వేచర్ ఎంత? 3 మీటర్స్. అంటే ఈ మొత్తం 3 మీటర్. వాడు ఇవ్వకపోయినా మీకు తెలిసి ఉండాలి. ఈ మొత్తం 3 అయితే ఇది 1.5 అయింది, సగం అయింది. ఓకేనా? ఇఫ్ ది బస్ ఈజ్ లొకేటెడ్ 5 సెంటీమీటర్స్. బస్సు అనేది 5 సెంటీమీటర్. ఇటు తీసుకుంటారా అమ్మా? బస్సుని అద్దం లోపల తీసుకుంటారా మీరు? తీసుకోరు కదా. బస్సు అనేది అద్దం బయటే కదా ఉండేది. సో ఇక్కడెక్కడో 5 మీటర్స్లో ఒక బస్సు ఉందన్నమాట. బస్సు 5 మీటర్స్లో ఉంది. ఓకేనా? 5 మీటర్స్లో ఉంది. సో లొకేటెడ్ 5 మీటర్స్ ఫ్రమ్ దిస్ మిర్రర్. ఓకేనా? సో ఫైండ్ ద పొజిషన్ ఆఫ్ ది, ఇఫ్ ది బస్ లొకేటెడ్ 5 మీటర్స్ ఫ్రమ్ దిస్ మిర్రర్, ఫైండ్ ద పొజిషన్, నేచర్ అండ్ సైజ్ ఆఫ్ ది ఇమేజెస్. 5 మీటర్ అద్దం నుండి 5 మీటర్ల దూరంలో ఉన్నట్లయితే ఆ యొక్క చిత్రం యొక్క స్థానం, స్వభావం, పరిమాణం నిన్న నేర్చుకున్నామే, అవన్నీ అడుగుతున్నారు అనమాట. సో ఇప్పుడు ఏంటిది అంటే ఇవన్నీ మీకు ఆర్ఆర్బీలో ఏం అడగలేదు. ఎన్సీఆర్టీ 10th క్లాస్, 11th క్లాస్, 12th క్లాస్లో ఉన్న బిట్స్ ఇవి ఇస్తే మీకు అక్కడ బేస్గా యూజ్ అయితే ఇస్తున్నాను. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమి ఇచ్చారో రాసుకుందాం. రేడియస్ ఆఫ్ ది కర్వేచర్ ఆల్రెడీ ఇచ్చేసారు, రాసుకున్నాం. అంటే ఫోకస్ ఇచ్చారు. అంటే ఎఫ్ ఎంత ఇచ్చారు? ఎఫ్ 1.5 మీటర్స్ ఇచ్చారు. పాజిటివ్ అని ఎటువో చూద్దాం. ఇఫ్ ది బస్ ఈజ్ లొకేటెడ్ అంటే ఏంటిది? యు ఇచ్చారు. యు ఎంత? 5 ఇచ్చారు. యు 5 ఇచ్చారు. ఫైండ్ ద పొజిషన్ ఆఫ్ ది ఇమేజెస్, నేచర్ ఆఫ్ ది ఇమేజెస్, వి అన్నీ అడుగుతున్నారు. అంటే వి ఎంత అని అడుగుతున్నారు. సో వి ఇవ్వలేదుగా, వి క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకేనా? విని క్యాలిక్యులేట్ చేద్దాం. ఇప్పుడు చూడండి, మనకేం తెలుసు? 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v ప్లస్ 1/u అని తెలుసు. అయితే ఎఫ్ అంటే ఎంత? ఎఫ్ అనేది పాజిటివ్. ఏం చెప్పాను? కాన్వెక్స్లో అన్ని పాజిటివే ఎక్సెప్ట్ ఆబ్జెక్ట్. అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటిది? బస్సు కదా, బస్సు నెగిటివ్. సో ఇదేమైంది? పాజిటివ్ అయింది. ఓకేనా? సో ప్లస్ 1.5 ఈజ్ ఈక్వల్ టు 1/v కదా అడుగుతున్నారు, ప్లస్ -5. మనకి 1/v తీసుకొచ్చేయండి. అప్పుడు దీన్ని ఇటు తీసుకొస్తే 1/1.5 ప్లస్ 1/5. 15కి 5కి అంత 5 యొక్క ఎల్సిఎం. సో 15 కదా. సో ఇక్కడ రాసిన చూడండి, 1/v ఈజ్ ఈక్వల్ టు 15కి 15. నెక్స్ట్ సో ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ తీసేసి పైన 10 పెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయండి. చూడండి ఏమైంది? 10 కాబట్టి పైన కూడా 10 వచ్చింది. ప్లస్ ఎన్నిసార్లు పోయి 3 టైమ్స్ కాబట్టి 3 వచ్చింది. 1/v ఈజ్ ఈక్వల్ టు 13/15. v ఈజ్ ఈక్వల్ టు 15/13. 13 టేబుల్. ఓకే చూద్దాం. 13. ఓకే 13, 15, 1, 13, ఇంకా 2 మిగిలిద్ది. 0 ఇంకా 1 మిగిలిద్ది, అంటే 65. సో v ఈజ్ ఈక్వల్ టు 1.15 మీటర్స్ పడిద్ది. v ఈజ్ ఈక్వల్ టు 1.15 మీటర్స్లో పడిద్ది. ఓకేనా? చూడండి ఈ మొత్తము చూడండి, ఇప్పుడు అర్థమైంది కదా. v ఈజ్ ఈక్వల్ 1.15 సరిపోయిందా? సో పాజిటివ్ ఎందుకు ఇచ్చారో మీకు అర్థం అవ్వాలి. పాజిటివ్ ఎందుకు ఇచ్చారు? అద్దానికి లోపల, అద్దానికి వెనకాల పడతాయి కాబట్టి పాజిటివ్ ఇచ్చారు. అయితే ఈ క్వశ్చన్ వరకు కూడా మీరు చెయ్యకుండా కూడా
ఆప్షన్స్ బట్టి మీరు వెళ్ళగలరు. ఇక్కడ ఎన్సీఆర్టీలో ఆప్షన్స్ ఇవ్వలేదు కాబట్టి నేను ఇవ్వలేదు, చేయకుండా కూడా చేయగలరు అనమాట. ఇప్పుడు V1.5 ఎలా వచ్చిందో అర్థమైందా? అయితే ఈ V1.5 సో ఇక్కడ రాయండి, V = +1.15. ఇది చేయకుండా కూడా చూడకుండా కూడా చెప్పచ్చు అనమాట, ప్రిడిక్ట్ చేయొచ్చు మనం. ఎలా అంటే ఇది ఒక కాన్వెక్స్, ఇది ఎఫ్, ఇది సి, ఈ మొత్తము 3, ఈ కొంచెం వచ్చేసి 1.5. అంటే ఇమేజ్ ఉన్నదే 2 కేసులు. అయితే అందులో ఒక కేసు ఏంటిది, ఇన్ఫినిటీ దగ్గర ఒక వస్తువుని పెడితే ఫోకస్ మీద పడిద్ది. ఇన్ఫినిటీని ఒక వస్తువు కాకుండా దగ్గరగా పెడితే, ఇన్ఫినిటీ కాకుండా ఇంకెక్కడ పెట్టినా సరే బిట్వీన్ P అండ్ F పడిద్ది. అంటే ఈ మొత్తం ఎంత, 1.5. అంటే ఇదేమైద్ది 1. అంటే ఆన్సర్ బిట్వీన్ 1 to 1.5. అంటే 1 నుంచి 1.5 మధ్యలో మాత్రమే ఆన్సర్ ఉండిద్ది. ఒకవేళ మిగిలిన 3 ఆప్షన్స్ 2 కానీ 0.5 కానీ ఇట్లా ఇస్తే వాటిని ఎలిమినేట్ చేసేసి ఈ మధ్యలో ఏముందో అవి పిక్ చేసుకుంటే ఇది వచ్చే ఆన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇదేంటంటే అనాలిసిస్. మీకు అర్థం అయిపోయినా పర్లేదు, ఓకేనా? సో ఇప్పుడు చూడండి ఏమడుగుతున్నారు. సో ఎమ్ కూడా అడుగుతున్నారు. ఇవో చూడండి, క్వశ్చన్ మీరు చేయకముందగానే కొన్ని ఆన్సర్లు చెప్పేయచ్చు. అవేంటి తెలుసా? ఒకటి ఏంటంటే చూడండి ఏమన్నారు, వస్తువు యొక్క స్థానం, వస్తువు యొక్క స్వభావం ఇలా అడిగారు కదా. పొజిషన్ అంటే ఎక్కడ ఉండిద్దమ్మా, బిట్వీన్ P అండ్ F. దానికి ఇవన్నీ చెయ్యాలా చెప్పడానికి అవసరం లేదు. మనం నేను కాన్సెప్ట్స్ నేర్చుకున్నామా, ఆ కాన్సెప్ట్స్ ప్రకారం ఇన్ఫినిటీలో లేదు కాబట్టి అంటే F మీద పడదు అంటే ఇంకెక్కడ పడిద్ది, P అండ్ F మధ్యలో పడిద్ది కాబట్టి సో ఆన్సర్ ఇది. 2, ఇవి యొక్క నేచర్ ఏంటిది, డిమినిష్డ్. ఎందుకు డిమినిష్డ్? ఇవి 2 కూడా సైజెస్ తక్కువగా ఉంటాయి. ఈ యొక్క 2 కూడా సైజెస్ అనేవి తక్కువగా ఉంటాయి, ఓకేనా? సైజెస్ అనేవి తక్కువగా ఉంటాయి. సో ఈ 2 మనం చేయాల్సిన అవసరం లేదు, ఈ ఆడమని నాకు తెలుసు. కానీ అడుగుతున్నారు నేచర్ ఏంటిది, పొజిషన్ ఏంటిది, సైజ్ ఏంటిది అని అడుగుతున్నారు, ఓకేనా? సైజ్ ఏంటిది, డిమినిష్డ్. నేచర్ ఏంటిది, బిట్వీన్ ద అదే. ఇంకొకటి ఏంటిది, ఇంకా ఏమున్నాయమ్మా, డిమినిష్డ్ అయిపోయింది, ఇది అయిపోయింది. ఇంకేంటి ఉన్నాయి, వర్చువల్ అండ్ ఎరెక్టెడ్. ఇవన్నీ మనకు వీళ్ళు అడగాల, పోనీ అడిగిన ఇవన్నీ చేయాలా, అవసరం లేదు కదా. ఈ 3 మీకు ఆల్రెడీ తెలిసిపోతున్నాయి కదా. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ అడగకపోయినా కూడా మ్యాగ్నిఫికేషన్ అనేది తీసుకున్నారు వాళ్ళు. మ్యాగ్నిఫికేషన్ మీ అందరికీ తెలుసు. మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా ఏంటిది, HI/H0 అంటే ఇమేజ్ డిస్టెన్స్ బై ఆబ్జెక్ట్ డిస్టెన్స్. కానీ ఎప్పుడైతే ఈ రెండు ఇవ్వలేదో మనం ఏం వాడతాం అని చెప్పేసాం, -V/U వాడతాం అని చెప్పాం. ఇక్కడ -U అంటే ఎంత, -1.15 డివైడెడ్ బై U అంటే ఎంత, -5, ఓకేనా? U అంటే ఎంత, అంతేనా? U అంటే ఎంత? సో ఇది క్యాన్సిల్ అంటే సో ఇక్కడ ఎంత వచ్చింది, 1.15/5 అయినా ఇచ్చింది ఇంతకి, 1.15/5. సో 1.15/5. సో దీన్ని క్యాల్కులేట్ చేయండి అమ్మా, ఖచ్చితంగా పాజిటివ్ వస్తుంది, 0.23 వస్తుంది. ఒకసారి మీరు క్యాల్కులేట్ చేసి చూడండి, ఓకేనా? ఆన్సర్ అయితే ఇదే కదా, -V/U. ఇది అర్థం అవుతుంది కదా, -V/V చేయాలని. ఒకసారి చేసి చూడండి, సేమ్ అంతే వస్తుంది, ఓకేనా? రాకపోతే కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చుతుందో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి, నచ్చిందో లేదో, లేకపోతే ఇంకెలా చెప్పాలో, ఓకేనా? సో ఇంకొక సో ఈ బిట్ అనేది మీరు ఆన్సర్గా చేయండి, హోంవర్క్ చేయండి. ఈ బిట్ అనేది హోంవర్క్ చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. హోంవర్క్ చేయండి. ఇంకొక బిట్ ఉంది, అది నేను చెప్పేసి క్లోజ్ చేద్దాం, ఓకేనా? an object is placed 60 centimeters ఫ్రంట్ ఆఫ్ ది కాన్కేవ్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్ ఎలా ఉండిద్ది, ఇది కాన్కేవ్ మిర్రర్. ఇదేంటిది, పోల్. ఇదేంటిది, ఫోకస్. ఇదేంటిది, సెంటర్ ఆఫ్ ది కర్వేచర్. ఇదేంటిది, స్మాల్ ఎఫ్. ఈ మొత్తము ఏంటిది, CR, క్యాపిటల్ R, ఓకేనా? సో ఇప్పుడు చూడండి, an object is placed 60 centimeters from the concave mirror. ఇక్కడ 60 centimeters ఎక్కడో తెలియట్లేదు. నెక్స్ట్ చదువుదాం. ది రియల్ ఇమేజ్ ఫార్మ్డ్ అంటే అద్దానికి ముందే పడుతున్నాయి, ఓకేనా? సో ఫార్మ్డ్ బై ది మిర్రర్ లొకేటెడ్ 30 centimeters. ది రియల్ ఇమేజెస్ ఫార్మ్డ్ బై ది మిర్రర్ ఈజ్ లొకేటెడ్ at 30 centimeters in front of the mirror. Find the M. చూద్దాం. an object is placed in front of a concave mirror. ఇది ఒక కాన్కేవ్ మిర్రర్, ఓకే? ఇది ఒక కాన్కేవ్, పోల్, ఫోకస్,
center of the curvature. The object is placed 60 centimeters in front of the object is placed 60 centimeters in front of the real images formed by the mirror is located 30 centimeters in the front of the mirror. ఓకే, అసలు దీంతో సంబంధమే లేదన్నమాట, ఇది వేయాల్సిన అవసరమే లేదు. ఓకేనా, ఏమడుతున్నారు, ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ అంటే ఆబ్జెక్ట్ అంటే ఏంటి, వీనే కదా, వి అంటే 60. ఇంకోటి ఏంటిది, రియల్ ఇమేజెస్ ఫార్మ్డ్ బై ది మిర్రర్ లొకేటెడ్ అవుతాడు. రియల్ ఇమేజెస్ ఫార్మ్డ్ బై ఇమేజ్ డిస్టెన్స్ అంటే ఇమేజ్ అంటే ఇమేజ్ ఏంటిది, యు అంటే ఆబ్జెక్ట్ 60, వి అంటే ఏంటిది ఇమేజ్ ఎంత 30. అయితే ఏమడుతున్నారు, ఎం అడుగుతున్నారు. మనకి ఎం అంటే HI/H0, కానీ ఇవి ఇచ్చాడా, ఇవ్వలేదు కాబట్టి -V/Uగా తీసుకోవాలి. ఇక్కడ చూడండి, దీనికి ఎప్పుడు మైనస్ అని మీకు తెలుసు, రియల్ ఇమేజెస్ ముందే ఫామ్ అవుతాయి కాబట్టి ఇది కూడా మైనస్ అని మీకు తెలుసు. ఇప్పుడు అప్లై చేయండి. M ఈజ్ ఈక్వల్ టు -V/U -30 ఆఫ్ మైనస్ కూడా ఉంటుంది కదా. సో M ఈజ్ ఈక్వల్ టు -V/-U అంటే ఇక్కడ కూడా మైనస్ ఉంటుంది, డివైడెడ్ బై 60 అంటే మైనస్. సో ఈ మైనస్ క్యాన్సిల్ అంటే -1/2. -1/2ని ఎలా రాస్తాం, M ఈజ్ ఈక్వల్ టు -0.5గా రాస్తాం. ఇది ఆన్సర్. అయితే దీన్ని ఎనాలిసిస్ చేయండి. M నెగిటివ్ వచ్చిందంటే ఏంటి అర్థం, రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజెస్. M నెగిటివ్ చెప్పాను ఇంతగా, M నెగిటివ్ వస్తే రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజెస్ కాదు. మీకు నమ్మరా, చూడండి, రియల్ ఇమేజెస్ ఆర్ ఫార్మ్డ్. మరి రియల్ ఇమేజెస్ ఫార్మ్ అయ్యాయి అని వాడే ఇస్తున్నాడు, మైనస్ వచ్చింది అంటే ఏంటిది, కరెక్టే కదా, అంటే మైనస్సే కదా రావాల్సింది, ఆటోమేటిక్గా మైనస్సే రావాలి కదా, అప్పుడు ఇవన్నీ ఎలిమినేట్ చేయొచ్చు కదా. రియల్ ఇమేజెస్ అంటే మైనస్ రావాలి కాబట్టి చేయకుండానే మైనస్ వచ్చిందని మనం అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ నుంచి ఇంకా ఏం అనాలిసిస్ చేయొచ్చు, హైట్ ఆఫ్ ది ఇమేజ్ ఇస్ లెస్ దాన్ హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఎందుకని, 1 కంటే తక్కువ ఉంది కదా. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇవి ఫార్ములాస్ అమ్మా, ఇవి మీరు సమ్స్ అంటున్నారు కదా, నిన్న చెప్పింది థియరిటికల్ సమ్స్, ఈరోజు చెప్పింది న్యూమరికల్ సమ్స్. ఈ మొత్తం 100 క్వశ్చన్స్ ఉంటే 80 క్వశ్చన్స్ వీటి నుంచే వచ్చాయి. మిగతా అవి చాలా చిన్నవి. లెన్స్ కాన్సెప్ట్ చాలా ఉంది కానీ దాని నుంచి క్వశ్చన్స్ 10 కూడా సరిగ్గా అడగలేదు. ఓకేనా. సో నిన్నటి యొక్క వీడియో ఈ యొక్క వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ కింద నచ్చితే కంపల్సరీ కామెంట్ చేయండి. మీ కామెంట్సే నాకు ఎంకరేజింగ్గా ఉంటాయి. ఓకేనా. ఇంకా కొత్తగా ఏమో చెప్పడానికి మీ కామెంట్స్ నాకు ఎంకరేజింగ్గా ఉంటాయి. ఓకేనా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకేనా. ఓకే, థ్యాంక్ యూ.